హరే కృష్ణ. సో భగవంతుడు మొదటి 6 అధ్యాయాల్లో రకరకాల యోగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకే, కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగం గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఈ విధంగా సాంఖ్యయోగము అంటే ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో చెప్పాడు. సో ఈ విధంగా రకరకాల యోగాల ద్వారా మనం స్లోగా స్లోగా స్టెప్ బై స్టెప్ భగవంతుని చేరుకోవచ్చు అనే విధంగా భగవంతుడు మనకి ఇక్కడ 6 అధ్యాయాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. కాబట్టి ఈ యోగాలన్నీ ఏంటంటే ఒక్కొక్క మెట్టు అనమాట భగవంతుని చేరుకోవడానికి. ఒక్కొక్క మెట్టులాగా ఏ విధంగా స్లోగా కర్మయోగం నుంచి జ్ఞానయోగము, జ్ఞానయోగం నుంచి అష్టాంగ యోగానికి రావచ్చు అని చెప్పేసి చెప్తారనమాట. కానీ చివరిలో 6 అధ్యాయం లాస్ట్ శ్లోకంలో చాలా ఇంపార్టెంట్ విషయం భగవంతుడు చెప్తాడు. అదేంటంటే యోగినామపి సర్వేశ మద్గతే నంతరాత్మన శ్రద్ధావాన్ భజితే యోమం సమేయుక్త తమోమత. అంటే అందరి యోగుల్లో కల్లా ఎవడైతే నిత్యం నన్ను స్మరిస్తూ ఉంటాడో వాడే చాలా గొప్ప యోగి, వాడే అన్ని యోగుల్లో కల్లా ఉత్తమైన వాడు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఆ, కర్మయోగ కన్నా, జ్ఞానయోగ కన్నా, అష్టాంగ యోగ కన్నా భక్తి యోగే చాలా గొప్పవాడు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి అందుకని చెప్పేసి ఇక్కడ భక్తి యోగం గురించి భగవంతుడు చెప్పబోతున్నాడు అనమాట. భక్తి యోగం ఎంత గొప్పదనే విషయం ఇక్కడ నుంచి ఈ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఆ, అదే ఈ అధ్యాయంలో భక్తి యోగం చాలా విస్తారంగా భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. ఎందుకంటే ఇంతవరకు భగవంతుడు యాక్షన్ చేయమన్నాడు, యాక్షన్ యాక్షన్ వదిలేయమనలేదు, కర్మ చేయమన్నాడు. కానీ కర్మ వైరాగ్యంతో కూడిన కర్మ చేయమన్నాడు అనమాట. సో వైరాగ్యంతో కూడిన కర్మ చేయమన్నాడు, కానీ ఇప్పుడు భక్తితో కూడిన కర్మ చేయమంటాడు అనమాట. సో అంటే ఇంతవరకు కర్మ చెయ్యి అర్జున, కానీ కర్మ ఫలితాలు నాశించొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక నుంచి కర్మ ఫలితాలు నాశించకుండా కర్మ చేయడమే కాదు, కర్మ భగవంతుడి కోసం చెయ్యి, భక్తితో చెయ్యి కర్మని అని చెప్పేసి ఇక్కడ 7వ అధ్యాయం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. కాబట్టి మనం చేసే ప్రతి పని ఏ విధంగా ఒక డివోషనల్ కళగా మార్చుకోవాలనే విషయాన్ని ఇక్కడ భగవంతుడు మనకు తెలియజేస్తారనమాట. కాబట్టి 7వ అధ్యాయం చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. ఓకే, సో సో 6వ అధ్యాయంలో వచ్చేసి మనం ఒక నిమిషం నిజమైన శత్రువు ఎవరు, మిత్రుడు ఎవరు అనే విషయం చర్చించుకున్నాం. శత్రువు అనేది ఎవడు శత్రువు? మన మనస్సే శత్రువు. మన మనస్సును మనం సరిగా కంట్రోల్లో పెట్టుకోకపోతే మనస్సే శత్రువు అనమాట. కానీ మన మనస్సును మనం కంట్రోల్లో పెట్టుకుంటే అది మిత్రుడిగా పనిచేస్తారనమాట. కాబట్టి మన మనస్సు అనేది చాలా ఆ, అది బంధానికి కారణం అవ్వచ్చు, లేదా మోక్షానికి కూడా కారణం అవ్వచ్చు అంటాడు అనమాట భగవంతుడు. కాబట్టి ఆ, కాబట్టి మనస్సుని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేవి, ఆ, ఏ విధంగా మైండ్ని కంట్రోల్ చేయాలి యోగం ద్వారా అని చెప్పేసి 6వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇప్పుడు 7వ అధ్యాయానికి వచ్చేసి, సో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపిస్తా. సో ఇక్కడ 7వ అధ్యాయం వచ్చేసి చెప్పుకున్నాం కదండి, భక్తి యోగం గురించి భగవంతుడు 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం గురించి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 6 అధ్యాయాలు చాలా అంటే భగవద్గీత అంతా ఇంపార్టెంటే, కానీ ఈ 6 అధ్యాయాలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే భగవంతుడు భగవద్గీత యొక్క సారాన్ని 6 అధ్యాయాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. సో 7వ అధ్యాయంలో హెచ్ఈఏడి హెడ్ అనేటువంటి acronym ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. హెచ్ అంటే హియరింగ్, అంటే శ్రవణము. ఈ అంటే ఎవ్రీవేర్, ప్రతి చోట, ఏ విధంగా భగవంతుడు ప్రతి చోట్ల ఉన్నాడు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ అంటే యాక్సెప్ట్ రిజెక్ట్. సో భగవంతుని ఎవరెవరు యాక్సెప్ట్ చేస్తారు, ఎవరెవరు అంగీకరిస్తారు, ఎవరెవరు తిరస్కరిస్తారు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత చివరిలో దేవతల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. ఓకే,
సో హెచ్ అంటే హియరింగ్ అనమాట, శ్రవణం. సో సో ఆరాధ్యాయానికి ఏడాధ్యాయానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, ఆ చివరి అధ్యాయం నేను చెప్పా ఇప్పుడే, చివరి శ్లోకంలో మద్గతే అంతరాత్మ అంటే నన్నే నిత్యము ఆ, తన మనసులో ఎవడైతే స్మరిస్తాడో వాడే గొప్ప యోగి అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి అలా భగవంతుని గురించి నిత్యము శ్రవణం చేసే యోగి భక్తి యోగి. కాబట్టి ఇక్కడ భక్తి యోగం గురించి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో భక్తి యోగం యొక్క అన్ని ఆ, అంగాలలోకల్లా భగవంతుడి గురించి వినడం అనేది చాలా ప్రధానమైనది అనమాట. ఎందుకంటే ఆ, నవవిధ భక్తి అని ఉంటుందన్నమాట. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం దాస్యం వందనం సాఖ్యం ఆత్మ నివేదనం ఇది పుంసార్పిత విష్ణు భక్తిచ్చే నవలక్షణ. సో ఈ నవవిధ భక్తి అని ఉంటుంది అనమాట. అందులో ఫస్ట్ ప్రారంభమైంది ఏంటంటే, నవవిధ భక్తి ఏంటి? శ్రవణం చేయడం భగవంతుడి గురించి, కీర్తన చేయడము, స్మరణం చేయడము, భగవంతుని స్మరించుకోవడము, భగవంతుడి ప్రార్థన చేయడము, భగవంతుడి పూజ చేయడము, భగవంతుడిని ఆ దాస్యం వందనం సాఖ్యం ఆత్మని భగవంతుడి సర్వం సమర్పణ చేయడం, ఇవన్నీ అనమాట. సో ఇలా వీటన్నిటిలో కల్లా ఫస్ట్ ప్రప్రథమైనది ఏంటంటే శ్రవణం చేయడం. భగవంతుడి గురించి మనం వినాలి, అన్నిటికన్నా ముఖ్యం వినడం అనమాట. శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని చెప్పేసి మొదటి శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు అనమాట. శ్రీ భగవాన్ ఉవాచ మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. మయ్యాసక్త మనఃపార్థ తత్శృణు. శృణు అంటే వినండి, విను అర్జున్ అంటున్నాడు అనమాట. ఓ అర్జున, శృణు, నా గురించి విను. ఓకే. మద్ ఆశ్రయ అంటే నన్ను ఆశ్రయించి, యోగం ఇంజన్ ఈ భక్తి యోగం ప్రాక్టీస్ చేస్తూ, మై ఆసక్త మనహ నీ మనస్సుని నా మీద లగ్నం చేస్తూ, జ్ఞాస్యసి సమగ్రం ఈ విధంగా చేస్తూ నా గురించి వింటే నువ్వు జ్ఞాస్యసి సమగ్రం నన్ను పూర్తిగా తెలుసుకుంటావు, అసంశయం ఇందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అంటే భగవంతుడి గురించి మనం వింటే భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం అనమాట. కాబట్టి పూర్తిగా అర్థం చేసుకోవడం అంటే ఏంటి? భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం. అంటే భగవంతుడి జ్ఞానం అంటే ఆ, ఆత్మ గురించి తెలుసుకోవడము, దాని తర్వాత భౌతిక పదార్థం గురించి తెలుసుకోవడము, దాని తర్వాత ఈ ఆత్మలు జీవులు భౌతిక పదార్థానికి స్- మూలం ఎవరో, ఆ, మూలమైనటువంటి భగవంతుడిని తెలుసుకోవడమే ఆ, ఈ పూర్తి జ్ఞానం అన్నమాట. కాబట్టి కానీ భగవంతుని మనం పూర్తిగా తెలుసుకోగలమా అండి? పూర్తిగా భగవంతుని తెలుసుకోగలమా? భగవంతుని మన బుర్రలో పడతాడా? మన చిన్న మైండ్ భగవంతుని ఇంత అపారమైన అనంతమైన శక్తి, అపారమైనటువంటి ఆ అచింత్య శక్తి కలిగినటువంటి భగవంతుని అర్థం చేసుకోగలమా? ఎప్పుడు అర్థం చేసుకోలేము అనమాట. మన సామర్థ్యానికి అతీతం అనమాట. ఎందుకంటే ఒక చిన్న గ్లాస్ తీసుకుని వచ్చి ఆ గ్లాస్లో సముద్రం నీళ్లు పెట్టాలనుకోండి, సముద్రం నీరు పెట్టి ఇందులో పట్టించాలి, ఇందులోనే పోయాలి మొత్తం నీళ్ళు, ఒక్క చుక్క కూడా సముద్రంలో మిగలకూడదంటే ఎలా సాధ్యం అవుతుందండి? అవుతుందా? అవ్వదు. సో భగవంతుడు కూడా సముద్రం లాంటి వాడు అనమాట, అనంతం. మన మైండ్ అంటే చిన్న గ్లాస్ లాంటిది అనమాట. ఆ గ్లాసులో భగవంతుని పూర్తిగా తెలిసేసుకోవాలి, భగవంతుని పూర్తిగా అర్థం చేసేసుకోవాలనుకుంటే అసాధ్యం అనమాట. భగవంతుని మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. ఆ సముద్రంలో నుంచి కొద్దిగా నీళ్లు తీసుకొని ఆ గ్లాసులో పోయగలం అనమాట. సముద్రం నీళ్ళు పోసామని చెప్పొచ్చు కానీ, సముద్ర నీళ్ళు ఎందులో ఉన్నాయని చెప్పొచ్చు కానీ, మొత్తం సముద్ర నీళ్ళన్నీ ఉన్నాయని చెప్పలేమన్నమాట. అదేవిధంగా భగవంతుని నువ్వు అర్థం చేసుకున్నావు అంటే నువ్వు ఎంత అర్థం చేసుకోవాలో, నీకు ఎంత కెపాసిటీ ఉందో అంత భగవంతుని మనం అర్థం చేసుకుంటాం తప్ప పూర్తిగా భగవంతుని మనం అర్థం చేసుకోవడం అనేది అసంభవము, అసంభవము. కాబట్టి కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఆ, మనకి ఎంత కావాలో, ఎంత అవసరం అంత జ్ఞానాన్ని ఇస్తున్నాడు అనమాట. ఓకే. సో మనం ఎంత అర్థం చేసుకోవాలో అంత ఇస్తున్నాడు అనమాట, ఎంత అవసరమో అంత ఇస్తున్నాడు అనమాట. ఓకే. సో ఇప్పుడు రెండో శ్లోకంలో జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామశేషతః జ్ఞాత్వా నేహ భూయో జ్ఞాతవ్యం అవశిష్యతే. జ్ఞాతవ్యం అవశిష్యతే.
సో జ్ఞానం తేహం సవిజ్ఞానం, ఇక్కడ రెండు పదాలు వాడుతున్నాడు కృష్ణుడు. జ్ఞానము విజ్ఞానము. జ్ఞానం అంటే ఏంటి, విజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే భగవంతుని తెలుసుకోవడం. విజ్ఞానం అంటే దాన్ని ఆచరించి తెలుసుకోవడం అన్నమాట. ఆచరించి తెలుసుకోవడాన్ని విజ్ఞానం అంటారండి. కాబట్టి జ్ఞానం అంటే థియరిటికల్ నాలెడ్జ్, అంటే ఓన్లీ తెలుసుకోవడం మాత్రమే, పూర్తిగా దాని మీద రియలైజేషన్ సాక్షాత్కారం లేదనమాట. కాబట్టి దాన్ని జ్ఞానం అంటారన్నమాట. విజ్ఞానం అంటే సాక్షాత్కారం ఉన్న జ్ఞానాన్ని విజ్ఞానం అంటారనమాట. ఓకేనా? సో ఎవరికైనా ఆ, ఆ, గులాబ్ జామున్ గురించి చెప్పారనుకోండి. గులాబ్ జామున్, గులాబ్ జామున్ ఎలా ఉంటుంది, దాన్ని మిల్క్ పౌడర్తో చేస్తారు, లేదంటే ఆ, దాన్ని మిల్క్తో చేస్తారు, దాంట్లో కోవా వేస్తారు, ఇది వేస్తారు, అది వేస్తారు, మైదా వేస్తారు, అవన్నీ చెప్పి దాంట్లో షుగర్ కలుపుతారు, షుగర్ సిరప్లో దాన్ని డీప్ ఫ్రై చేసి కలుపుతారంటే బాగానే ఉంటుంది అయితే అని వాడికి అర్థం చేయించవచ్చు. కానీ అది జ్ఞానం. విజ్ఞానం అంటే అది గులాబ్ జామున్ తీసుకొని నోట్లో పెట్టి తిన్నాక వాడికి అర్థం అవుతుంది అనమాట. అబ్బో ఇలా ఉంటుందా, నిజంగానే బాగుంటుంది అని అంటాడు అనమాట అప్పుడు. కాబట్టి ఒకటి జ్ఞానం జస్ట్ విని తెలుసుకోవడం జ్ఞానం, కానీ దాన్ని ఆచరించి నిజంగా ఆచరిస్తే అది విజ్ఞానం అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జ్ఞానం విజ్ఞానం రెండు చెప్తానని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాను అనమాట. జ్ఞాత్వా నేహబోయో జ్ఞాత్ జ్ఞాతం అవశిష్యతి. ఇవి తెలుసుకుంటే కృష్ణ అర్జున, నేను చెప్పిందంతా నువ్వు తెలుసుకుంటే ఇంకా నీకు తెలుసుకోవడం ఇంకేమీ ఉండదని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో ఏం చెప్తున్నాడు భగవంతుడు? న్యూమినల్ నాలెడ్జ్, ఫినామినల్ నాలెడ్జ్ అండ్ న్యూమినస్ అంటే జ్ఞానం విజ్ఞానం రెండు చెప్తున్నాడు అనమాట. అంటే భగవంతుడి యొక్క భౌతిక ఆధ్యాత్మిక శక్తుల గురించి, దాని తర్వాత భగవంతుడి యొక్క వ్యక్తిత్వం, భగవంతుడి యొక్క తీయదనం గురించి, లార్డ్స్ పర్సనాలిటీ అండ్ స్వీట్నెస్, ఈ రెండు అనమాట. ఈ రెండు గురించి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి భగవంతుడి యొక్క ఆ, సో భగవంతుడి యొక్క గ్రేట్నెస్, భగవంతుడి యొక్క స్వీట్నెస్, భగవంతుడి యొక్క గొప్పతనము, భగవంతుడి యొక్క తీయదనము, ఈ రెండు భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. కాబట్టి భగవంతుడి యొక్క తీయదనం అంటే విజ్ఞానం అనేది జ్ఞానం కన్నా గొప్పది. అంటే భగవంతుడి యొక్క శక్తి గురించి, శక్తుల గురించి తెలుసుకోవడం కన్నా భగవంతుడి యొక్క తీయదనం, మాధుర్యం గురించి తెలుసుకోవడం ఇంకా చాలా గొప్పదనమాట. కాబట్టి దాన్ని విజ్ఞానం అని చెప్పేసి అంటారనమాట. ఓకే. సో 7, 8 అధ్యాయాల్లో జ్ఞానం గురించి భగవంతుడు చెప్తున్నాడు. దాని తర్వాత 8 అధ్యాయాల్లో భగవంతుడు జ్ఞానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. 9 అధ్యాయంలో విజ్ఞానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. 10, 11 అధ్యాయాల్లో జ్ఞానం విజ్ఞానం రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఓకేనా? సో కాబట్టి 9 అధ్యాయంలో విజ్ఞానం అనేది ఉంటుందన్నమాట. ఓకే. 10, 11లో విజ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, రెండు ఉంటుంది అనమాట. ఓకే. సో సో ఈ ఈ జ్ఞానం అనేది తెలుసుకోవడం ఎంత అరుదు ఈ ప్రపంచంలో అనేది భగవంతుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వెత్తి తత్వతః. మనుష్యానం సహస్రేషు అంటే సహస్రం అంటే 1000 మంది అనమాట. ఈ వేలల్లో ఏ వేల మనుషులలో కశ్చిత్ యతతి సిద్ధయే, ఎవడో ఒకడు వేలల్లో ఒక్కడు ప్రయత్నం చేస్తున్నాడంటండి భగవంతుని అర్థం చేసుకోవడానికి. 1000 మందిలో ఒకడు, 1000 మందిలో ఒకడు, వేలల్లో, ఎన్నో వేలల్లో ఒక్కడు అనమాట అర్థం చేసుకోవడానికి. భగవంతుడి గురించి అంటే పరిపూర్ణతను సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, జీవిత పరిపూర్ణతని సాధించడం కోసం. కానీ యతతామ సిద్ధానం కశ్చిన్మా వ్యతితత్వత, అలాంటి సిద్ధ పురుషుల్లో కూడా ఈ ఒక్కడు, ఈ 1000 మందిలో ఒక్కడే నన్ను అర్థం చేసుకోగలుగుతున్నాడని చెప్పేసి అంటున్నాడు అనమాట. కాబట్టి కాబట్టి భగవంతుడు అంటే ఆ, కృష్ణుని తెలుసుకోవడము తత్వత అంటే భగవంతుణ్ణి అనంత శక్తిని కలిగిన వాడు, శక్తిని కలిగిన వాడిగా, అత్యంత శక్తిని కలిగిన వాడిగా, సర్వానికి సర్వము సృష్టి అంతటి కూడా కారణభూతుడిగా, దాని తర్వాత అనంతమైనటువంటి శుభగుణాలు కలిగినటువంటి ఆ, సర్వవ్యాపకమైన వాడు, సర్వశక్తిమంతుడు, ఆ, దాని తర్వాత సర్వ ఆ, భక్తుల పట్ల
అధికమైన ప్రేమ కలిగిన వాడుగా తెలుసుకోవడమే భగవంతుని గురించి తెలుసుకోవడం అన్నమాట. ఓకే. సో ఎవడో నన్ను తెలుసుకోగలుగుతున్నాడంటే ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెజెంట్ అండ్ ఆమ్నిస్టెంట్. అంటే ఆమ్నిపొటెంట్ అంటే భగవంతుడు సర్వశక్తివంతుడు. ఆమ్నిస్టెంట్ అంటే భగవంతుడు ఆమ్నిప్రెజెంట్ అంటే భగవంతుడు సర్వవ్యాపకమైన వాడు. ఆమ్నిస్టెంట్ అంటే భగవంతుడికి సర్వము తెలుసు అని అర్థం అనమాట. సో ఈ విధంగా భగవంతుడి గురించి ఎవడో ఈ కోట్లలో ఏ ఒక్కడో అర్థం చేసుకోవడానికి నన్ను అర్థం చేసుకోగలుగుతున్నాడు అని చెప్పేసి అంటున్నాను అన్నమాట. ఓకే. కాబట్టి భగవంతుడి ఆధ్యాత్మిక శక్తికి, భౌతిక శక్తికి అన్నిటికీ కూడా భగవంతుడే, కృష్ణ భగవానుడే కారణము. ఓకే. సో కాబట్టి ఈ అంటే ఎవ్రీవేర్. ఏ విధంగా భగవంతుడు సర్వవ్యాపకమై ఉన్నాడు. సో కృష్ణుని యొక్క శక్తుల యొక్క జ్ఞానం. భూమిరపో నలవాయో కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యామ్మే భిన్నా ప్రకృతిమష్టద. సో అపరా ప్రకృతి లేదా మాయాశక్తి అనమాట. సో ఈ సృష్టి అంతా కూడా మాయాశక్తి, అపరా ప్రకృతి ఒకటి ఉంది, పరాప్రకృతి అంటే జీవులు అనమాట. రెండు రకాల అది చెప్తాడు ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో. రెండు రకాల శక్తులు ఉంటాయి అన్నమాట. పరాప్రకృతి, అపరాప్రకృతి. పరాప్రకృతి అంటే, అపరాప్రకృతి అంటే ఇదంతా భౌతిక సృష్టి మనకు కనిపించేదంత అనమాట. అది ఎంత తయారైంది? భూమిరపో నలవాయో కమ్మనో బుద్ధిరేవచ అహంకారితి అమ్మే భిన్న ప్రకృతి అష్టధాతువులు అనమాట. అష్టధాతువులతో తయారైంది. భూమి, అపో అంటే వాటర్ అనమాట. భూమి, నీరు, గాలి, వాయువు, అగ్ని, ఆకాశము. ఈ 5 పంచమహాభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటి ఈ 3 సూక్ష్మ ఆ, ఆ, వీటిని ఏమంటే సటిల్ ఎలిమెంట్స్ అనమాట. గ్రాస్ ఎలిమెంట్స్, సటిల్ ఎలిమెంట్స్ అనమాట. అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచమహాభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి ఈ మరొక 3 అంశాలు అనమాట. ఈ 8 కలిపి ఈ ప్రకృతిలో ఉన్నాయన్నమాట. ప్రకృతి అంతా కూడా ఈ 8తోనే తయారైంది అని చెప్తున్నాను మన భగవంతుడు. కాబట్టి 8 తప్ప ఇంకా అక్కడ ఏమి లేదనమాట సృష్టిలో. దీనికి అతీతంగా ఇంకొకటి ఉంది. అదేంటంటే భగవంతుడు వచ్చే శ్లోకంలో చెప్తున్నాను అనమాట. అదేంటంటే అపరేయమితస్తన్యం ప్రకృతిం మిద్ది మే పరం జీవభూతం మహాబాహో ఏదం జాయతే జగత్. అపరేయం ఇతస్తన్యం, దీనికి అతీతంగా ఇంకోటి ఉంది అర్జున. ప్రకృతి మిద్ది మే పరం జీవభూతం. అదేంటిది? జీవభూతం, జీవులు అనమాట. సో జీవుల్ని తటస్థ శక్తి అంటారనమాట. తటస్థ శక్తి అంటే జీవులు ఆధ్యాత్మిక లోకంలో ఉండొచ్చు లేదా భౌతిక లోకంలో ఉండొచ్చు. భగవంతుని యొక్క మాయాశక్తి కింద ఉండొచ్చు, లేదంటే భగవంతుని యొక్క అంతరంగ శక్తి కింద ఉండొచ్చు. వాళ్ళకి చాయిస్ ఉందన్నమాట. వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఉండాలనేది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక మనిషి ఉన్నాడంటే జైల్లో ఉండొచ్చు లేదా బయట కూడా ఉండొచ్చు అనమాట. సో కొంతమంది జైల్లో ఉంటారు, కొంత బయట ఉంటారు అనమాట. సో వాడు ఇష్టాన్ని బట్టి అనమాట. వాడు గవర్నమెంట్ లేదా నేషన్ యొక్క సొసైటీ యొక్క రూల్స్ అన్ని ఫాలో అవ్వకపోతే జైల్లో ఉంటాడు. ఫాలో అయితే బయట ఉంటాడు అనమాట. షార్టెస్ట్ అనమాట. అదేవిధంగా మాయాశక్తి కింద ఉండాలా లేదా అంతరంగ శక్తి కింద ఉండాలా అనేది జీవుడికి స్వేచ్ఛ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అపరేయం ఇతస్తన్యం ప్రకృతి మిద్దిమే పరం. ఈ జీవుడు అనేవాడు ఈ భౌతిక ప్రకృతికి అతీతమైన వాడు. ఈ భౌతిక ప్రకృతిని కంట్రోల్ చేసే శక్తి జీవుడికి ఉందన్నమాట. కానీ కొన్నిసార్లు ఈ భౌతిక ప్రకృతి లేదా ఈ మాయాశక్తికి లోబడిపోతాడు అనమాట. అంటే కంట్రోల్ అయిపోతాడు. దాని చేత అధిగమించబడతాడు అనమాట. కాబట్టి జీవుడికి చాలా కష్టం అనమాట. తనంతట తాను ఈ మాయాశక్తి నుంచి బయటికి రావడం చాలా చాలా కష్టం అనమాట. ఓకేనా? సో ఈ విధంగా కృష్ణుడు ఈ సృష్టికర్త మరియు విధ్వంసకుడు అనమాట. సో సృష్టి 2 రకాల శక్తులు ఉన్నాయని చెప్పేసి అన్నాం కదా. ఒకటి భౌతికమైనటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశంతో తయారు చేయబడిన పంచమహాభూతాలతో చేసినటువంటి సృష్టి, ఈ 14 లోకాలు. దీన్ని మ్యానిపులేట్ చేస్తూ దీన్ని రకరకాలుగా దీన్ని మోడిఫై చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి జీవుడు అనమాట. ఈ ఓకే. సో వీటన్నిటికీ కారణం, వీటన్నిటికీ సృష్టి మూలం ఎవరంటే భగవంతుడు అనమాట. ఓకే. దాని తర్వాత మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ.
మత్తః పరతరం నా అన్యత్, నా అన్యత్. అర్జున, నాకన్నా సత్యము పరమ సత్యము, లేదంటే నాకన్నా గొప్పవాడు, నాకన్నా ఆ, ఇంకొక సత్యం అంటే ఏమీ లేదు. ఓకే. సో మయి సర్వం ఇదం ప్రోతం, సృష్టి అంతా కూడా నా మీద ఆధారపడి ఉంది. ఏ విధంగా అంటే సూత్రేం అనిగనాయవా, ఏదంటే మనం వేసుకునేటువంటి నెక్లెస్, మనం వేసుకునేటువంటి ఆ, ఏమంటారు, పూసలు ఉంటాయి కదా, పూసల మాల, దాంట్లో పూసలు కనిపిస్తుంటాయి, కానీ ఈ పూసల లోపల థ్రెడ్ ఉంటుంది. ఆ థ్రెడ్ వల్లనే పూసలన్నీ కూడా కరెక్ట్గా నిలబడుతున్నాయి అన్నమాట. థ్రెడ్ లేకపోతే పూసలన్నీ కింద పడిపోతాయి. అదేవిధంగా సృష్టి అంతా కూడా చాలా క్రమంగా ఉంది, చాలా సక్రమంగా ఉంది, నడుస్తుంది. సృష్టి అంతా కూడా ఆ, గ్రహాలు అన్ని లోకాలు సరిగా ఉన్నాయి అంటే అర్థం, ఈ సూర్యుడు గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి వాటి యక్షుల్లో అంటే దీని అంతటి కారణం భగవంతుడు అనమాట. భగవంతుడు దీని వెనకాల సూత్రేం అని గనాయవా. సో ఈ నెక్లెస్, పెర్ల నెక్లెస్లో ముత్యాల హారంలో ఉండేటువంటి దారం లాంటి వాడు అనమాట భగవంతుడు. సో నాకన్నా మత్తః పరతరం నా అన్యత్, నాకన్నా గొప్ప సత్యం ఏది లేదు, నాకన్నా గొప్పవాడి సృష్టిలో నాకన్నా పైవాడు ఎవడు లేడని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కాబట్టి అంతేకాదు, కృష్ణుడు సృష్టికి కారణం అని చెప్తున్నాడు, సృష్టికి మూలం అని చెప్తున్నాడు, సృష్టికి ఆధారం అని చెప్తున్నాడు. అంతేకాదు ఇక్కడి నుంచి కృష్ణుడు సృష్టికి, సృష్టి యొక్క సారం, సృష్టిలో ఉండేటువంటి గొప్పది ఏదైనా ఉంటే దాని యొక్క సారం కూడా నేనే అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడే చూసాను 4వ శ్లోకంలో భూమి, నీరు, అగ్ని, వాయువు వీటన్నిటి నుంచి అన్ని నా నుంచే వస్తున్నాయి అంటున్నాడు. భూమి మూలకం కూడా నా నుండి వస్తుంది, నీరు అనే మూలకం నా నుండి వస్తుంది, అగ్ని నా నుండి వస్తుంది, గాలి నా నుండి వస్తుంది, ఆకాశం అనే మూలకం నా నుండి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు చెప్తారనమాట, ఏం చెప్తారంటే నీరు ఉంది కదా, నీటిలో ఉండేటువంటి రుచిని కూడా నేనే అంటాడు అనమాట. అంటే నీరు సృష్టించేది అతను, కానీ నీటిలో ఉండేటువంటి నీరు దాహం వేస్తే నీరు తాగితే దాహం తీరుతుంది అనమాట. ఓకే. అది పెట్రోల్ తాగితే దాహం తీరుతుందా? తీరదు కదండి. కిరోసిన్ తాగితే దాహం తీరుతుందా? తీరదు అనమాట. కాబట్టి ఏది పట్టినా మన దాహం తీరదు. వాటర్ తాగితేనే మన దాహం తీరుతుంది అనమాట. అంటే ఆ దాహంలో ఉండేటువంటి, సారీ, ఆ వాటర్లో ఉండేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో, ఆ సంతృప్తి ఏదైతే ఉందో అది కూడా నేనే అంటున్నాడు అనమాట. కాబట్టి భగవంతుడు సృష్టికర్తే కాదు, దాని యొక్క సృష్టిలో ఉండేటువంటి ప్రతి దానికి ఆధారం మాత్రమే కాదు, సృష్టిలో ఉండే ప్రతి దాని యొక్క సారం కూడా కృష్ణుడే అనమాట. ఓకే. అందుకని చెప్పడం కోసం మళ్ళీ ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే. సో భాగవతంలో వస్తుంది అనమాట ఏ విధంగా సృష్టి, ఆ, ప్రధాన సృష్టి, ద్వితీయ సృష్టి అని ఉంటాయి. ప్రధాన సృష్టిని సృష్టి సర్గ అంటారు, ద్వితీయ సృష్టిని విసర్గ అంటారు అనమాట. సో ప్రధాన సృష్టి భగవంతుడు చేస్తాడు, ద్వితీయ సృష్టి ఆ, బ్రహ్మదేవుడు చేస్తాడు అనమాట. ఓకే. సో భగవంతుడు విస్తరిస్తాడనమాట. సో విస్తారాన్ని స్వాంశ అంటారు. ఓకే. ఆ, పూర్తి విస్తారాన్ని స్వాంశ అంటారు. చిన్న రూపంలో విస్తరిస్తే దాన్ని విభిన్నాంశ అంటారు, జీవులు అనమాట. జీవులు భగవంతుడికి విస్తారం, కానీ చిన్న అణుపరిమాణంలో మాత్రమే ఉంటారన్నమాట. కానీ భగవంతుడు విస్తరిస్తే, విష్ణు రూపాలుగా విస్తరిస్తే వాళ్ళందరూ కూడా భగవంతుడితో సమానమైన శక్తిని కలిగి ఉంటారన్నమాట. ఓకే. అదే భగవంతుడు చెప్తున్నాడు 10వ అధ్యాయం కూడా చెప్తారు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. అహం సర్వస్య ప్రభువు, నేనే సృష్టి అంతా, నా నుంచి సృష్టి అంతా వస్తుంది అని చెప్పేసి అంటున్నమాట. భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచాలు నేనే మూలము, నా నుంచే వస్తుంది అని చెప్పేసి అంటున్నమాట. ఓకే. సో విశ్వం అంతా కూడా కావగింజల్లో నిండినటువంటి ఒక సంచిలో, ఆ, ఒక సంచిలో ఆవగింజలు ఒక సంచిలో వేసాను అనుకోండి, ఎన్ని విషయాలు ఉంటాయి, ఎన్ని ఆవగింజలు ఉంటాయి ఒక సంచిలో? చాలా లెక్క పెట్టలేము, అన్నీ ఉంటాయి. అలానే సృష్టి అంతా కూడా అన్ని విశ్వాలు భగవంతుడి యొక్క రోమకోపాల నుంచి, రోమరంధ్రాల నుంచి వస్తాయన్నమాట. ఓకే. సో ఈ విధంగా మహావిష్ణువు తన యొక్క దృష్టితోనే, మాయాశక్తి మాయాశక్తి మీద తన యొక్క దృష్టితోనే సృష్టి అంతటిని కూడా సృష్టి సృష్టి జరిగేటట్టు చేస్తారనమాట. ఓకే. సో సృష్టి అనేది చాలా విస్తృతమైనటువంటి టాపిక్. ఓకే. మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. ఓకే.
సో మనం ఇక్కడ విశిష్టి గురించి నేను ఇంకోట క్లాస్లో తీసుకుంటా. ఏడో శ్లోకం 8వ శ్లోకం నుంచి పక్కన చెప్తున్నాను అనమాట. ఏంటని? రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి సూర్యో ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషమృషు పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి ప్రభావసు జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి విభావస్ తపస్సు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. స్వభాగం చెప్తున్నాను అనమాట. రసోహం అప్సు కౌంతేయ, నీటిలో ఉండేటువంటి రుచిని నేనే అర్జున్ అంటున్నాడు. ఓకే, దాని తర్వాత ప్రభాస్మి శశి సూర్యో, సూర్యుడు దాని తర్వాత చంద్రుల్లో ఉండేటువంటి కాంతిని కూడా నేనే అంటున్నాడు. ప్రణవ సర్వవిధి, అన్ని వేదాల్లో ఉండేటువంటి మంత్రాల్లో ఉండేటువంటి ప్రణవం అంటే ఓంకారాన్ని నేనే. దాని తర్వాత ఆకాశంలో ఉండేటువంటి శబ్దాన్ని నేనే అంటున్నాడు. బలం బలవతాం పౌరుషం నృషు, మనుషుల్లో ఉండేటువంటి బలాన్ని కూడా నేనే అంటున్నాడు అనమాట. పుణ్యోగంధ పృథివ్యాంచ, సో నీటిలో భూమిలో ఉండేటువంటి సువాసన నేనే అంటున్నాడు. మనం చూస్తాం పొలాలు నడుస్తుంటే వర్షాకాలంలో వర్షం పడుతుంటే ఒక రకమైనటువంటి టేస్ట్ వస్తుందన్నమాట. సారీ, ఒక రకమైన స్మెల్ వస్తుందన్నమాట, వాసన. సో అది మట్టిలో ఉండేటువంటి వాసన, మట్టిలో వాసన ఉంటుంది అనమాట. అందుకే ఆ వాసనే మనకి పూలల్లో వీటన్నిటిలో వస్తుందన్నమాట, మట్టిలో వాసన ఉంటుంది కాబట్టి. సో అందులో ఉండేటువంటి వాసన నేను అంటున్నాడు. తేజస్వినాం అహం. సో దాని తర్వాత అగ్నిలో ఉండేటువంటి వేడిని నేను, ఈ జీవుల్లో ఉండేటువంటి ప్రాణాన్ని నేనే అంటున్నాడు. చూడండి, అన్ని రకాల సృష్టి భగవంతుడు అనేది సృష్టించాడనేది మనం అసలు ఊహించలేమన్నమాట. ఎన్ని రకాల ప్రాణులు, ఎన్ని రకాల జీవులు, ఎన్ని రకాల వాటికి ఉండేటువంటి శక్తులు, వాటి ఇంద్రియాలకు ఉండేటువంటి శక్తులు, ఎన్ని వెరైటీల భగవంతుడు సృష్టించాడు, వాటి అన్నిటికీ ఇన్ని తెలివితేటలు ఇచ్చాడు. ఇదంతా కూడా జీవనం సర్వభూతేషు, జీవుల్లో ఉండేటువంటి ప్రాణాన్ని నేనే అంటున్నాడు భగవంతుడు. ఓకే, దాని తర్వాత తపశ్చాస్మి తపస్సు, తపస్సులో ఉండేటువంటి తపశ్శక్తిని నేనే అంటున్నాడు అనమాట. బీజం మాం సర్వభూతానాం, సృష్టిలో ఉండేటువంటి అన్ని ప్రాణులకి అస్తిత్వాన్ని దాని తర్వాత దాని యొక్క బీజాన్ని నేనే ఇస్తున్నాను అంటున్నాడు అనమాట. బుద్ధిమతాం అస్మి, తెలివైన వాళ్ళు ఉండేటువంటి తెలివితేటలు నేనే అంటున్నాడు. ఓకే, సో చాలామంది సైంటిస్టులు కూడా చాలా విషయాలు కనుక్కున్నారు. ఓకే, న్యూటన్ గ్రావిటేషన్ లా కనుక్కున్నారు. ఓకే, సో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుక్కున్నారు. ఏ విధంగా యాపిల్ పైనుంచి కింద పడితే కింద ఎందుకు పడుతుంది, పైకి ఎందుకు వెళ్ళలేదు అని న్యూటన్కి ఆలోచన వచ్చిందనమాట. సో అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని కనుక్కున్నాడు అనమాట. అదే మనం అనుకోండి, యాపిల్ మన కింద తల మీద పెడితే అబ్బో చాలా అదృష్టం, తీసేసుకుని యాపిల్ తీసుకొని వెళ్ళిపోయి చక్కగా తినేసి పడుకుంటాం అనమాట. సో అందరికీ ఆ బుద్ధి ఉంటుందా? ఉండదు. సో కొంతమందికి ఆ బుద్ధి ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళ ఉండేటువంటి బుద్ధిని కూడా నేనే అంటున్నాడు భగవంతుడు. బుద్ధిమతాం అస్మి తేజస్వినామహం
బలవంతుల్లో ఉండేటువంటి బలాన్ని నేను అంటున్నాడు అనమాట. ఓకే. బలం బలవతాం చాహం కామరాగ వర్జితం. రజోగుణంలో లేనటువంటి బలం అన్నమాట. సాధుజనులు, సాధువు రాజులు బలహీనులను రక్షించడానికి మాత్రం తమ బలాన్ని ఉపయోగిస్తారన్నమాట, తప్ప వ్యక్తిగత దురాక్రమణ ప్రదర్శించరు. సో మంచి కోసం బలాన్ని ఉపయోగిస్తే అలాంటి బలాన్ని నేను అంటున్నాడు అనమాట. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. సో స్త్రీ పురుషుల జాతుల మధ్య, జీవుల మధ్య ఉండేటువంటి అట్రాక్షన్, ఆకర్షణని కూడా నేనే. ధర్మ విరుద్ధమైనటువంటి, ధర్మ విరుద్ధం కానిటువంటిది అనమాట, ధర్మంతో ఉన్నటువంటిది అది నేనే అంటున్నాడు భగవంతుడు అనమాట. సో ఈ విధంగా భగవంతుడు ఈ భౌతికమైనటువంటి ఈ సృష్టిలో ఉండేటువంటి ఏవైతే ఆకర్షణీయంగా ఉన్నాయో, ఏదైతే అట్రాక్టివ్గా ఉన్నాయో, ఏదైతే ఆ, గొప్పగా ఉన్నాయో అవన్నీ కూడా నేనే అంటున్నాను అనమాట. అంటే భగవంతుడు భౌతికం అయిపోయాడు కదండి. ఎందుకంటే ఇవన్నీ భౌతికమే కదా, ఈ సృష్టిలో ఉండేటువంటి అంతా కూడా భౌతికం. అంటే భగవంతుడు మళ్ళీ చెప్తున్నాడు, నో నో నో, భౌతికం అంటే నేను త్రిగుణాలకి అతీతమైన వాడిని అంటున్నాడు. ఇవన్నీ త్రిగుణాల్లోనూ ఉంటాయన్నమాట. బలమైనా, లేదంటే తెలివితేటలైనా, లేదంటే ఏవైనా. ఎందుకంటే ఈ భౌతిక జడ జగత్తులో, భౌతిక ప్రపంచంలో అన్ని త్రిగుణాల్లోనే ఉంటాయన్నమాట. కానీ భగవంతుడు త్రిగుణాలకి అతీతమని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. కాబట్టి త్రిగుణాలకు అతీతం నేను చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే నేను త్రిగుణాల లోపల ఉన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి కృష్ణుడి గురించి జ్ఞానం చెప్తున్నాడు కృష్ణుడు. కృష్ణుడి గురించిన జ్ఞానం కృష్ణుడికి శరణాగతం అవ్వడానికి దారి తీయాలి తప్ప కృష్ణుడి నుంచి దూరంగా వెళ్ళడం కోసం కాదు, లేదా జస్ట్ తెలుసుకోవడం కోసం మాత్రం కాదనమాట. కాబట్టి ఆ, అది కాబట్టి భగవంతుడి గురించి సరిగా తెలియకపోతే, భగవంతుడి యొక్క గొప్పతనం గురించి అజ్ఞానం కలిగి ఉంటే ఆ వ్యక్తి భౌతికమైన వాటి పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. పూర్తిగా భగవంతుడికి శరణాగతం అవ్వలేడనమాట, పూర్తి జ్ఞానం అనేది లేకపోతే. సో అని చెప్పేసి ఈ విధంగా భగవంతుడు జీవులు భగవంతుడి శరణాగతం అవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు భవబంధంలో చిక్కున్నారు, మాయాశక్తికి అటాచ్ అయి ఉన్నారు, ఆసక్తులై ఉన్నారు అని చెప్పేసి చెప్పడం కోసం ఈ శ్లోకం చెప్తున్నాను అనమాట. తిభిర్గుణమైర్వాభై ఏవి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. సో మోహితం నాభిజానాతి, జీవులు ఆ వాళ్ళు త్రిగుణాల చేత మోహితమై ఉన్నందువలన వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేరు, నన్ను అర్థం చేసుకోలేరు అనమాట చెప్తున్నారు. దాని తర్వాత కానీ ఎలా రావాలి వీటి నుంచి, ఈ మాయ నుంచి ఎలా బయటపడాలంటే భగవంతుడు చెప్తున్నాడు సొల్యూషన్ ఏంటంటే, దైవిహేష గుణమయీ మమ మాయా దురత్తయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. దైవీహేష గుణమయీ మమ మాయ, మమ మాయ అంటే నా మాయ. దైవీహేష, సో ఈ మాయ అనేది గుణమయి అంటే త్రిగుణాలతో త్రిగుణాలతో కూడి ఉన్నటువంటి ఈ మాయ అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనేవి ఈ మూడు రకాల శక్తులు అనమాట మాయ కలిగి ఉంటుంది. ఈ మూడు రకాల శక్తులతో బద్ధజీవులందరినీ కూడా మనందరినీ బంధించి వేస్తుంది అనమాట. కాబట్టి ఈ దైవీ మాయ, భగవంతుని మాయ అనమాట ఇది. దీన్ని అతిక్రమించడం దురత్యయ, చాలా కష్టము, ఇంపాసిబుల్ అనమాట, అసాధ్యం. కానీ మామేవే ప్రబుద్ధంతే మాయామేతం తరంతే. నాకు కానీ ఎవరైనా శరణాగతం అయితే ఈజీగా ఆ వ్యక్తి ఈ భావబంధం నుంచి ముక్తి అవ్వచ్చు, మాయను అతిక్రమించవచ్చు, చాలా ఈజీగా మాయను అతిక్రమించవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ గుణమయి, గుణ అంటే ఇంకో అర్థం ఏంటంటే తాడని అర్థం అనమాట. సో గుణమయి అంటే అందరూ కూడా తాళ్ళతో, ఈ బంధాలు అనేటువంటి తాళ్ళతో అందరూ కట్టబడి ఉన్నారు ఈ భౌతిక ప్రపంచానికి. కాబట్టి వాడు ఎవడైనా చేతులు కాళ్ళు కట్టేస్తే వాడంతటా వాడు విడిపించుకోగలుగుతాడండి? విడిపించుకోలేడు. ఎవరికైతే చేతులు కాళ్ళు ఫ్రీగా ఉన్నాయో, కట్టేసలేవో, ఆ వ్యక్తి వచ్చి విడిపిస్తే విడిపించుకోగలుగుతాడు అనమాట. కాబట్టి భక్తి యోగం అంటే అదే అనమాట. భగవంతుడికి, కృష్ణుడికి శరణాగతం అయ్యి మనం వేడుకుంటున్నాము, కృష్ణ నువ్వు నీ చేతులు కాళ్ళు కట్టి లేవు, మా చేతులు కాళ్ళు కట్టి ఉన్నాయి, కాబట్టి మమ్మల్ని విడిపించవయ్యా అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తున్నాం అనమాట. అది భక్తి యోగం అనమాట. కాబట్టి ఈ విధంగా కృష్ణుడికి శరణాగతం అయితే మనం ఈ భగవంతం నుంచి బయటకు వస్తాము. ఓకే, భగవంతం నుంచి బయటకు వస్తాము. మరి ఎందుకు అందరూ శరణాగతం అవ్వరండి అని అర్జున్ డౌట్ వస్తే కృష్ణుడు చెప్తానమాట. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమ
మాయా అపహరిత జ్ఞానాశ్రయం భావమాశ్రితా. సో ఎందుకు భగవంతుడు శరణాగతం అవరు అంటే నమాం దుష్కృతినో మూఢ. మూర్ఖులు, మూఢ అంటే మూఢులు అనమాట. వాళ్ళు జంతువులు లాంటారు అనమాట. సో ఇంద్రియ భోగం కోసం చాలా కష్టపడతారండి. రాత్రి పగలు కష్టపడి డబ్బు సంపాదించి సుఖాలు అనుభవించాలి, ఇంద్రియాలను సంతృప్తిపరచాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారే వాళ్ళని మూఢులు అంటారు అనమాట. సో 4 రకాల దుష్టులు భగవంతుడు శరణాగతం అవ్వారు అంటున్నాడు భగవంతుడు. ఒకటి మూఢ అంటే ఇలాంటి వాళ్ళు అనమాట. చాలా కష్టపడి నాకు వచ్చిన కష్టంతో ఇంద్రియ భోగం చేయాలనుకుంటా. రెండోది నరాధమా, నరుల్లో అధములు అనమాట. వాళ్ళు మనుషుల్లానే ఉంటారు కానీ చాలా నీచమైనటువంటి, చాలా నీచులు అనమాట. సో వాళ్ళు ఎవరంటే మానవ జన్మ లభించినప్పుడు కూడా వాళ్ళు భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. సో భక్తి వచ్చాక కూడా, వాళ్ళు భక్తిలోకి వచ్చాక కూడా భక్తిని వదిలేస్తారే వాళ్ళు నరాధం అని అంటారు అనమాట. దాని తర్వాత మాయ అపహరిత జ్ఞాన. అపహరిత అంటే దొంగతనం చేయడం. మాయ ఎవరి బుద్ధి అయితే దొంగలించిందో, ఎవరికైతే బుద్ధి లేకుండా చేసిందో అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు ఎవరంటే మానసిక కల్పనాపరులు అనమాట. కొంతమంది ఊహించుకుంటూ ఉంటారనమాట. ఓ సృష్టి అంటే ఇది, దేవుడు అంటే ఇది, వాళ్ళ సొంత ఉపయోగాలు, వాళ్ళ సొంత జ్ఞానం అనమాట. ఏ శాస్త్రం లేదు, ఏ గురువులు చెప్పలేదు. వాళ్ళంతా వాళ్ళు ఇమేజిన్ చేసుకుంటూ వాళ్ళు ఆ, ఒక జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట. లేదా పుస్తకాలు రాస్తూ ఉంటారనమాట. అది ఎక్కడి నుండి వచ్చిందంటే వాళ్ళ బ్రెయిన్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళని మానసిక కల్పనాపరులు అంటారనమాట. కాబట్టి ప్రపంచాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ తెలివితేటలతో అన్ని మిక్సప్ చేసి రకరకాల కన్క్లూజన్స్ని తీస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఆ, మా వాళ్ళ బుద్ధి కూడా మాయాదేవి దొంగలింది కాబట్టి వాళ్ళు కృష్ణుని ఏమనుకుంటారు, సాధారణమైన వ్యక్తి అనుకుంటారంట. సాధారణ వ్యక్తి కృష్ణుని మనలాంటి వాడే, అతను ఎందుకు శరణాగతం అవ్వాలి అనుకుంటారు అనమాట. నాలుగోది వచ్చేసి ఆసుర్యం భావం ఆశ్రిత, రాక్షస స్వభావం కలిగిన వాళ్ళు. వాళ్ళు సహజంగానే కృష్ణుని అంటే ద్వేషం ఎక్కువ అనమాట. ఎందుకు కృష్ణుడికి శరణాగతం అవ్వాలి, ఎందుకు కృష్ణుని పూజించాలి, ఎందుకు కృష్ణుని ఎంజాయ్ చేయాలి, ఎందుకు నేను ఎంజాయ్ చేయకూడదు, ఎందుకు కృష్ణునికి అంతమంది భార్యలు ఉన్నారు. వీడికి అన్ని రకాల ద్వేషం అనమాట. భగవంతుడు అంటే ద్వేషం అనమాట. సో వీడు కూడా ఎప్పుడు శరణాగతం అవ్వలేడు అనమాట. సో ఈ 4 రకాల దుష్టులు ఉంటారంట సమాజంలో. మూఢ, మూఢులు. నరాధమ, నరాధములు. మాయాపరత జ్ఞానులు. దాని తర్వాత ఆశ్రయం భావం ఆశ్రితాహ, ఆశ్రి ఆశ్రిల ఆశ్రి స్వభావాన్ని కలిగి ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కృష్ణుకి శరణాగతం అవరని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కాబట్టి కానీ 4 రకాల వాళ్ళు శరణాగతం అవుతారు కూడా. 4 రకాల వాళ్ళు ఎవరు? 4 రకాల వాళ్ళు అవుతారు అన్నమాట. అయ్యే వాళ్ళు ఎవరు? పుణ్యాత్ములు. అలాంటి పుణ్యాత్ములు ఎవరంటే చతుర్విధ భజంతే మాం జన సుకృతినో అర్జున ఆర్ధో జిజ్ఞాసురర్ధార్థే జ్ఞాని చ భరతర్షభ. చతుర్విధ 4 రకాల వ్యక్తులు ఉంటారండి. భజంతే మాం నన్ను పూజిస్తారు. జన జనులు ఎవరు? సుకృతినో వాళ్ళు సుకృతులు, పుణ్యాత్ములు అనమాట. సుకృతినో ఆర్ధో అంటే ఆర్ధ అంటే కష్టాల్లో ఉన్నవాడు అనమాట. పూర్తిగా కష్టాల్లో ఉన్నవాడిని ఆర్ధ అంటారు అనమాట. గజేంద్రుడు లాంటి వాడు అనమాట. గజేంద్రుడు చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఇక్కడ ముసలు వచ్చేసి కాళ్ళు కొరికేస్తుంది అనమాట. సో ప్రాణం పోతుంది తనకి. కాబట్టి భగవంతుని వేడుకున్నాడు అనమాట. ఆ అర్థం అంటారు అలాంటి వాళ్ళని. సో ఈ విధంగా మనకు కష్టాలు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చాయి, చాలా చిక్కుకుపోయాము, చాలా బాధలు ఉన్నాయి. అప్పుడు భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తాం, స్వామి స్వామి కష్టాల నుంచి బయటపెట్టని చెప్పేసి. సో అలాంటి వాళ్ళని ఆర్ధ అంటారు అనమాట. అదొక రకం. రెండో దశ జిజ్ఞాసు. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలన్నమాట. ఏంటి భగవంతుడు, ఏంటి సృష్టి, ఏంటి మనం ఎందుకు పుట్టాము, ఏంటి అని తెలుసుకోవాలి అనుకునేవాడు అనమాట. వాడు జిజ్ఞాసు అనమాట. సోన్ దృష్టిలో సోతి కోసం అని క్వశ్చన్స్ అడుగుతున్నమాట. ఏం చేయాలి సోతి కోసం, అది చెప్పండి. మనిషి యొక్క ధర్మం ఏంటి, కర్తవ్యం ఏంటి, భగవంతుడి గురించి చెప్పండి, భగవంతుడు ఎవరు ఏంటి అన్నీ అడుగుతున్నారు అనమాట. వాళ్ళు జిజ్ఞాసులు అంటారు అనమాట. వాళ్ళు భగవంతుని సమీపిస్తారు. అర్థార్థి అంటే డబ్బు కావాల్సిన అనమాట. ఓకే. డబ్బు కావాల్సిన కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తాడనమాట. ఓకే. మహారాజ్ అనమాట. పెద్ద రాజ్యం కావాలి, నా తాత కన్నా పెద్ద రాజ్యం కావాలి, బ్రహ్మదేవుడు కన్నా పెద్ద రాజ్యం కావాలని చెప్పేసి విష్ణువు పూజించడానికి వెళ్తాడనమాట. సో అతను కూడా పుణ్యాత్ముడే అనమాట. ఇలా లాస్ట్ వచ్చి జ్ఞాని. జ్ఞానిచే భర్త. జ్ఞాని అంటే ఆ, కృష్ణుడికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవాలి, కృష్ణుని అర్థం చేసుకోవాలి, భగవంతుని తెలుసుకోవాలి అనే కోరిక తప్ప వాళ్ళకి ఇంకేమీ లేదనమాట. వేరే రకమైనటువంటి ఆలోచన లేదనమాట. అలాంటి వాళ్ళు సుఖదేవ్ గోస్వామి లాంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళని జ్ఞాని అంటారనమాట. ఈ విధంగా 4 రకాల మనుషులు భగవంతుని సమీపిస్తారనమాట. కోర్స్ వాళ్ళు కష్టాల్లో ఉన్న వెళ్ళినా, లేదంటే తెలుసుకోవాలని వెళ్ళినా, లేదంటే ఆ, డబ్బు కావాలని వెళ్ళినా, లేదంటే ఆ, భగవంతుని అర్థం చేసుకోవాలి, భగవంతుని చేరుకోవాలనే కోరికతో వెళ్ళినా
వీళ్ళందరూ కూడా పుణ్యాత్ములే. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు కదండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళాడంటేనే వాడు ఒక విధంగా మంచివాడని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కాబట్టి సో సుకృతిన అంటారు వాళ్ళని. పై వాళ్ళని దుష్టులు దుష్కృతులు అంటారు. రెండో వాళ్ళని సుకృతులు పుణ్యాత్ములు అంటారంట. ఈ సుకృతులు ఎవరంటే శాస్త్రాల్లో ఉండే నియమాలు పాటిస్తారు, సమాజంలో ఉండేటువంటి నియమాలు పాటిస్తారు, నీతి అన్ని పాటిస్తారు, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటిస్తారు. ఇలాంటి వాళ్ళు అనమాట. కృష్ణుని పూజిస్తారు అనమాట. ఇలాంటి వాళ్ళు పుణ్యాత్ములు అనమాట నాకు. కాబట్టి సో ఇందులో ఎవడు బెస్ట్? కష్టాల్లో ఉన్నవాళ్ళు, డబ్బు కోసం రాకలాడేవాళ్ళు, జిజ్ఞాసులు. ఏంటి ఏంటి? జ్ఞాని జ్ఞాని. ఓకే. ఇప్పుడు ఇంకా భగవంతుడి గురించి డీప్గా తెలుసుకోవాలంటారు అన్నమాట. వీళ్ళందరిలో కల్లా జ్ఞాని అనేవాడు ఉత్తమమైన వాడంట. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సా చ మమ ప్రియ. సో ఇక్కడ కృష్ణ ఏం చెప్తున్నాడంటే 4 రకాల సుకృతిలో జ్ఞాని అనేవాడు చాలా గొప్పవాడు. నిత్యయుక్త, ఎందుకంటే వాడు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తుంటాడు. అండ్ ఏకభక్తి, నాకు సేవ చేస్తుంటాడు. కాబట్టి ఆ వ్యక్తి నాకు చాలా ప్రియమైనవాడు. నేను అతనికి చాలా ప్రియం, అతను నాకు చాలా ప్రియం అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఓకే. సో సో ఇంకా 18వ శ్లోకంలో ఆ, సో కృష్ణుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే ఉదారహ. సో వాళ్ళు నన్ను ప్రేమిస్తారు. ఆ, అందుకు అందరూ గొప్పవాళ్ళే, నలుగురు గొప్పవాళ్ళే. కానీ జ్ఞాని అనేవాడు నా గురించి పూర్తి జ్ఞానం కలిగి ఉన్నాడు. దాని తర్వాత అందువల్ల నాకు చాలా ప్రియమైనవాడు. అతను నాతో సమానమైన వాడు అంటున్నాడు అన్నమాట భగవంతుడు. ఎందుకంటే నా సేవలో ఎప్పుడు ఎంగేజ్ అయి ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తి నన్ను చేరుకోగలుగుతాడు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అంటే నాతో సమానం అయిపోతాడు అంటే మరి శుద్ధ భక్తుల పరిస్థితి ఏంటండి అంటే భగవంతుడు శుద్ధ భక్తుల గురించి సమానం అనట్లా, నాకన్నా గొప్ప వాళ్ళు అంటున్నాడు భగవంతుడు. నా భక్తులు, నా శుద్ధ భక్తులు నాకన్నా గొప్పవాళ్ళు అని చెప్తున్నాడు అనమాట. ఓకే. జ్ఞాని, భగవంతుడి గురించి పూర్తి జ్ఞానం కలిగిన వాడు, వాడు నాతో సమానం. సమానం అంటే భగవంతుడు సమానం అయిపోయాడని కాదు, అంటే భగవంతుడు అంత గొప్పగా వాడిని చూసుకుంటాడని అర్థం అనమాట. సో ఎవరు భగవంతుడితో సమానం అవ్వలేరండి. ఓకే. భక్తులు నాకన్నా గొప్పవాళ్ళంటే భగవంతుడు తనకన్నా ఎక్కువ ప్రయారిటీ తన భక్తులకి ఇస్తాడనమాట. ఎగ్జాంపుల్ అర్జునుడే ఉన్నాడు. అర్జునుడి కోసం భగవంతుడు ఎంత ప్రయారిటీ ఇచ్చాడు. తన మాట పోయినా పర్వాలేదు కానీ అర్జునుడి మాట పోకుండా ఉండాలని భగవంతుడు ప్రయత్నం చేశాడు. నేను ఆయుధం ఎత్తనని చెప్పేసి అన్నాడు, ఆయుధం ఎత్తాడు. ఓకే. కానీ అర్జునుడు మాత్రం మాట నిలబడేటట్టు ఎప్పుడు చేశాడు లేదు. తన మాట పోయినా పర్లేదు, అర్జునుడు మాత్రం నిలబెట్టాడు. అంటే తనకన్నా భక్తులు ఎక్కువ భగవంతుడికి. అదనమాట. సో కాబట్టి ఆ, అలాంటి ఆ, జ్ఞాని అనేవాడు ఆ, ఎప్పుడు భక్తుడు అవుతాడు మరి? శుద్ధ భక్తుడు ఎప్పుడు అవుతాడంటే చాలా టైం పడుతుంది జ్ఞానికి కూడా శుద్ధ భక్తుడు అవ్వడానికి. అంటే ఎంత టైము అంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. బహునా అంటే ఎన్నో ఎన్నో జన్మల తర్వాత, జన్మలు ఆ, జన్మ మృత్యువుల తర్వాత అనమాట. బహునాం జన్మనామంతి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. తెలివైన వాడు, నా జ్ఞానం గురించి, నా గురించి పూర్తి అవగాహన ఉన్నవాడు నాకు శరణాగతం అవుతాడు. ప్రపద్యతే, నాకు శరణాగతం అవుతాడు. ఏం తెలుసుకొని వాసుదేవ సర్వమితి, నేనే సృష్టి అంతటికి కారణము, నేనే సర్వవ్యాపకమైన వాడిని, నేను తప్ప ఇంక సృష్టిలో ఏమీ లేదని తెలుసుకున్నవాడు. అలాంటి మహాత్మ సుదుర్లభ, అలాంటి వాడు చాలా అరుదు అంటున్నాడు భగవంతుడు. మహాత్మ అంటున్నాడు అనమాట. మహాత్మ అంటే, మహాత్మ అనే టైటిల్ రాజకీయ నాయకులకో లేదంటే పొలిటీషియన్స్కో లేదంటే ఎవరికో ఇవ్వడానికి లేదండి. మహాత్మ అంటే ఓన్లీ గొప్ప భక్తులకే మహాత్మ అనేది ఇవ్వాలన్నమాట. కాబట్టి వాసుదేవుడే సర్వం అని తెలుసుకున్నవాడు, వాసుదేవుడికి శరణాగతమైన వాడు,
నిజమైనటువంటి మహాత్ములు అనమాట. సో కాబట్టి ఎన్నో జన్మల తర్వాత ఇప్పుడు ఈ సుకృతులు ఉన్నారు, ఆర్ధ అర్ధార్థి జిజ్ఞాసు, వీళ్ళందరూ కూడా ఎన్నో జన్మల్లో వాళ్ళు కోరుకున్నవన్నీ తెచ్చుకుంటారు భగవంతుడి నుంచి. నా డబ్బు కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్పేసి అవన్నీ తెచ్చుకున్న తర్వాత వాటిని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇవన్నీ ఎంజాయ్ చేశాక ఏమవుతుంది, చివరికి విసుగు వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. సృష్టి అంతే అంతే అనమాట. ఎప్పుడైతే నువ్వు ఫ్రస్ట్రేషన్ వస్తుందో లైఫ్లో, చిరాకు వస్తుందో, విసుగు వస్తుందో, ఆ, ఒక రకమైనటువంటి డిస్టేస్ట్ వస్తుందో, వైరాగ్యం వస్తుందో, అప్పుడే నువ్వు క్వాలిఫై అవుతావు భక్తి చేయడానికి, భగవంతుడి దగ్గర వెళ్ళడానికి అనమాట. అంతవరకు నువ్వు క్వాలిఫై అవ్వమన్నమాట. ఇక్కడంతా బాగానే ఉందంటే నేను ఇంకా భక్తి రాలేదని అర్థం అనమాట. నువ్వు ఇంకా రియలైజ్ అవ్వలేదు, భక్తిలో ముందుకు వెళ్ళట్లేదు అర్థం అనమాట. సో కాబట్టి ఈ విధంగా భగవంతుడి కోసం కోరికలతో వెళ్ళే వాళ్ళు ఒకప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో, ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మ, వచ్చే జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మ, లేదంటే 1000 జన్మల తర్వాతనే వాడు చివరికి ఇవన్నీ వేస్ట్ అని అర్థం చేసుకుంటాడు అనమాట. వీటన్నిటిలో ఏమీ లేదు అని అర్థం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి అప్పుడు భక్తుల యొక్క సాంగత్యం దొరికితే అప్పుడు పూర్తిగా భగవంతుడికి శరణాగతం అవుతాడనమాట. సో ఇలా చాలా జన్మలు పట్టుతుంది అలాంటి వ్యక్తులకు అనమాట. ఓకే. కాబట్టి ఆ, ఇప్పుడు సరే, ఎన్నో జన్మల తర్వాత ఈ వ్యక్తి జ్ఞాని అనేవాడు శరణాగతం అవుతాడు. దాని తర్వాత భక్తుల సాంగత్యంతో మళ్ళీ కృష్ణుడు శరణాగతం అయ్యి భగవంతుడు చేరుకుంటాడు అనమాట. ఓకే. సో అలా కాకుండా జ్ఞాని కాకుండా ఆర్ధార్థ జిజ్ఞాసులకైతే ఇంకా చాలా జన్మలు పడుతుంది, ఇంకా ఎక్కువ టైం పడుతుంది అంటున్నాడు భగవంతుడు. ఓకే. సరే, కృష్ణుని పూజిస్తున్నారు రకరకాల కోరికల కోసం. కృష్ణుడు వాళ్ళ కోరికలు వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి కొద్ది కొద్దిగా వాళ్ళని శుద్ధి చేసి కొన్ని జన్మల తర్వాత వాళ్ళకి భక్తి వచ్చేటట్టు చేస్తాడు. కానీ కృష్ణుడు కాకుండా మిగతా వాళ్ళని పూజిస్తే ఏంటి పరిస్థితి? ఓకే. ఓకే. ఇప్పుడు దేవతలు పూజిస్తే ఏమవుతుంది అంటే భగవంతుడు చెప్తున్నాడు అనమాట. దేవతలు పూజిస్తే ఏమవుతుందంటే కామైస్తైతర్హి జ్ఞాన ప్రపద్యంతే అన్యదేవత. ఓకే. సో ఎవరైతే మిగతా దేవతలను పూజిస్తారో, ఓకే, కామైస్తైస్తే జ్ఞాన, వాళ్ళు ఏంటంటే వాళ్ళ బుద్ధి అంట వాళ్ళ కోరికల చేత, కోరికలతో కప్పబడిపోయినట్లు అనమాట. కామైస్తైస్తే హృతజ్ఞాన, హృత అంటే దొంగలింపబడి అనమాట. వాళ్ళ కోరికల వలన వాళ్ళ బుద్ధి పూర్తిగా దొంగలింపబడింది, పూర్తిగా కప్పిపోయింది, బుర్ర పని చేయట్లేదు అనమాట. సో కాబట్టి కామైస్తైస్తే జ్ఞాన ప్రపద్యంతి అన్య దేవత, మిగతా దేవతలకు శరణాగతం అవుతారు, మిగతా దేవతలకు శరణాగతం అవుతారు. తమ్ తమ్ నియమం ఆస్థాయ ప్రకృతి అనీత స్వయా. సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ సృష్టించుకుంటారు. ఈ విధంగా ఏవో నియమాలు సృష్టించుకొని వాళ్ళు ఉదయం లేవాలి, ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి, ఈ భజన చేయాలి, ఆ భజన చేయాలని చెప్పి ఏదో చేసి వాళ్ళు అలా దేవతను పూజించి వాళ్ళని సంతృప్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏమవుతుంది, అలాంటి వాళ్ళు ఉమ్, భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళకి ఏమవుతుందంటే ఆ, వాళ్ళకి ఆ విశ్వాసము, వాళ్ళ పట్ల విశ్వాసం ఉండేటట్టు నేనే చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే ప్రతి జీవుడు హృదయంలో భగవంతుడు ఉంటాడనమాట. ఈ జీవుడికి ఇలాంటి కోరికలు ఉన్నాయి, ఇలా దేవతను పూజించాలని ఉంది అని కోరుకుంటే సరే వెళ్ళలే, అదే దేవతని పూజించుకో, అదే దేవుణ్ణి పూజించుకో అని చెప్పేసి భగవంతుడు వాళ్ళకి విశ్వాసం ఇచ్చేటట్టు చేస్తాడనమాట. కానీ ఫలితం ఎవడిస్తాడు? కృష్ణునే ఇస్తాడనమాట. ఎందుకంటే దేవతలకి స్వతంత్రంగా ఫలితాలు ఇచ్చేటువంటి శక్తి లేదనమాట. దేవతలందరికీ కూడా కృష్ణుడే ఇస్తారనమాట. వాళ్ళందరికీ ఆ ఫలితాలు ఆ ఫలితాలు ఇస్తే వాళ్ళు వాళ్ళ యొక్క భక్తులకి ఇవి ఇస్తారనమాట. ఓకే. కాబట్టి సో కానీ వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఎలాంటివి? అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. సో దేవతలందరూ పవర్ఫుల్ అయినప్పుడు కూడా వాళ్ళకి పవర్ ఎక్కడి నుండి వస్తుంది? కృష్ణుడి నుండి వస్తుంది అనమాట. కాబట్టి స్వతంత్రంగా వాళ్ళు ఏమి వరాలు ఎవరు ఇవ్వలేరు అనమాట. ఓకేనా? వరాలు ఇవ్వలేరు. ఇప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని పూజించాడు. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుడు కావాలి, నాకు నిత్యత్వం కావాలన్నాడు. లేదా రావణుడు శివుడిని పూజించాడు, నాకు నిత్యత్వం కావాలన్నాడు. కుంభకర్ణుడు శివుడిని పూజించాడు, నిత్యత్వం కావాలన్నాడు. ఏమొచ్చింది? నిత్యత్వం రాలా, నిద్రత్వం వచ్చింది అనమాట.
సో ఎవరు నిత్యత్వం అనేది ఇవ్వలేకపోయారు. ధ్రువ మహారాజు విష్ణువుని పూజించారు. నిత్యత్వం కావాలని విష్ణుమూర్తి ఇచ్చాడు, వైకుంఠానికి వెళ్ళాడు. సో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఓకే. సో పాయింట్ ఏంటంటే ఎవరు కూడా దేవతలు ఇచ్చే శక్తులన్నీ కూడా భగవంతుడి నుంచే చివరికి రావాలన్నమాట. సో కాబట్టి ఆ, కానీ వాళ్ళకి వచ్చే పవర్స్ అన్నీ ఎలాంటివి అంటే అంతవత్తు ఫలం తేషాం. అంతవత్ అంటే వాటికి ఒక ఆది అంతం ఉంటుందన్నమాట. వచ్చే ఫలితాలన్నీ కొద్ది త్వరలోనే నాశనం పోతాయి అన్నమాట. తద్భవతి అల్పమేధసాం. ఎందుకంటే వాళ్ళు రిజల్ట్స్ చాలా టెంపరీ, తాత్కాలికమైనవి, చాలా పరిమితమైనవి కూడా అనమాట. కాబట్టి అల్పమేధసాం, తక్కువ బుద్ధి ఉన్న వాళ్ళు మాత్రమే దేవతను పూజించారు. దేవాన్ దేవ యజోయాంతి. ఈ విధంగా దేవతను పూజిస్తూ దేవతలోకాలకు వెళ్తారు. మద్భక్త మా యాంతి మామపి. నన్ను పూజించే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. అంతే కదండి. ఢిల్లీ ట్రైన్ ఎక్కినాడు ట్రైన్లో వెళ్తాడు, ముంబై ట్రైన్ ఎక్కినాడు ముంబై వెళ్తాడు, కోల్కతా ట్రైన్ ఎక్కినాడు కోల్కతా వెళ్తాడు. కృష్ణుని పూజించినట్టు కృష్ణుని దగ్గరికి వెళ్తారు, దేవదేవతను పూజించి దేవతల దగ్గరికి వెళ్తారు. సో ఇట్స్ అంతే అనమాట. సో అది కష్టమేం కాదనమాట అర్థం చేసుకోవడం. కాబట్టి దేవతను పూజించేవాడిని భగవంతుడు ఏమంటాడు? అల్పమేధసాం. చూడండి, అల్పమేధసాం రెండో లైన్ వస్తుంది. తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవ యజోయాంతి. దేవుని పూజించేవాళ్ళు, దేవదేవతలను పూజించేవారు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మద్భక్త, నా భక్తుడు, యాంతి మామపి, నా దగ్గరికి వస్తాడు. యాంతి అంటే రావడం అనమాట, మామ అంటే నా దగ్గరికి. అంత ఉంటుందన్నమాట. ఫలం దేశం, దేవతలు ఇచ్చే ఫలాలు, వాళ్ళ వరాలన్నీ కూడా అంత ఉంటుంది. అంటే పాయింట్ తర్వాత నాశనం అయిపోతాయి. అంటే తాత్కాలికమైనవి దేవతలు ఇస్తారు అని చెప్తున్నాను అనమాట. కాబట్టి సో కాబట్టి ఇక్కడ ఇక్కడ ఎవరిని పూజించినా ఒకే దగ్గరికి వెళ్తాము, ఏం చేసినా ఒకే దగ్గరికి వెళ్తాము. ఏ విధంగా అయితే అన్ని నదులు కూడా చివరికి సముద్రానికి చేరుకుంటున్నాయి కదండి, అదేవిధంగా ఎవరిని పూజించినా ఒకే దగ్గరికి వెళ్తాము అనుకోవడం చాలా తప్పు అనమాట. ఎందుకంటే భగవంతుడు వచ్చే అధ్యాయాలు కూడా చెప్తారన్నమాట, క్లియర్గా చెప్తారన్నమాట. దేవతను పూజించే వాళ్ళు దేవతల దగ్గరికి వెళ్తారు, పితృలను పూజించే వాళ్ళు పితృల దగ్గరికి వెళ్తారు, దెయ్యాలని భూతాలను పూజించేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, నన్ను పూజించేవాడు నా దగ్గరికి వస్తాడు. చాలా క్లియర్. ఇది చాలా చాలా సింపుల్ కూడా అర్థం చేసుకోండి. ఎవరిని పూజించేవాడు వాళ్ళ పట్ల అభిమానం భక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తారు అనమాట. సో ఎవరిని పూజించినా చివరి భగవంతుడికి వెళ్తారని చెప్పేసి అనుకోవడం చాలా చాలా ఇన్కరెక్ట్ అనమాట, తప్పు అనమాట. ఓకే, మరి భగవంతుడు కూడా దేవతలు కూడా భగవంతుడి సాకారం చేస్తున్నారు అందరూ. భగవంతుడి యొక్క సృష్టిలో వాళ్ళందరూ రకరకాల డిపార్ట్మెంట్స్ తీసుకొని భగవంతుడికి సేవ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా భగవంతుడి యొక్క విశ్వరూపంలో ఉండేటువంటి శరీరంగాలన్నమాట. భగవంతుడు భాగం శరీరంలో భాగాలే అంటారన్నమాట. ఎందుకంటే సూర్యచంద్రుడు భగవంతుడి యొక్క కళ్ళు అని చెప్పేసి అంటాం. ఓకే, భగవంతుడి యొక్క భుజాలు ఇంద్రుడు అని చెప్పేసి అంటాం. ఓకే, ఈ విధంగా అన్నీ కూడా భగవంతుడి విశ్వరూపంలోని భాగాలే. మరి మరి వాళ్ళని పూజిస్తే రిజల్ట్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి, టెంపరీ వస్తున్నాయి అని అంటే జనాలు అలా పూజించట్లా. ప్రాబ్లం ఏంటంటే దేవదేవతల్ని వాళ్ళని స్వతంత్రమైన దేవుళ్ళుగా భావించి పూజిస్తున్నారు కాబట్టి అలా జరుగుతుంది అన్నమాట. వాళ్ళు ఎవరైనా దేవదేవతలను పూజించారనుకోండి, వీళ్ళు భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క శరీరంలోని భాగం వీళ్ళు కూడా అనే భావంతో పూజిస్తే అప్పుడు వాళ్ళకు కూడా పర్మనెంట్ ఫలితాలు ఉంటాయి అన్నమాట. అప్పుడు కూడా భగవంతుడి పర్మనెంట్ ఫలితాలు ఉంటాయి అన్నమాట. కానీ అలా జనరల్గా పూజించరు జనాలు. ప్రతి దేవతని సెపరేట్గా తన స్వతంత్రమైన దేవుడు, తన సొంత శక్తితో అన్నీ చేయగలుగుతాడు అనేటువంటి భగవంతుడితో కృష్ణునితో వాడిని వేరు చేసి పూజిస్తారు కాబట్టి వాళ్ళకి తాత్కాలికమైనటువంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయన్నమాట. కానీ ఎవరైనా దేవతల్ని భగవంతుడి యొక్క భక్తులుగా భావించి భగవంతుడి యొక్క శరీరం అంగాలుగా భావించి పూజిస్తే అప్పుడు వాళ్ళకి పర్మనెంట్ బెనిఫిట్సే వస్తాయన్నమాట. ఓకే. సో దాని తర్వాత ఇప్పుడు మీరు కొంతమంది ఉంటారండి, కొంతమంది భగవంతుని పూజించరు, దేవతలను పూజించరు. ఎందుకంటే వాళ్ళు భగవంతుడు నిరాకారము, భగవంతునికి ఆకారం లేదు, నిరాకార జ్యోతిని కాంతిని పూజిస్తారనమాట. సో మరి వాళ్ళ గురించి ఏం చెప్పాలి అంటే వాళ్ళని మాయావాదులు అంటారనమాట. మాయావాదులు అంటే భగవంతుడు కృష్ణుడి యొక్క రూపాన్ని, కృష్ణ భూమి మీదకి వచ్చినప్పుడు అతను రూపాన్ని వాళ్ళు తిరస్కరిస్తారనమాట. కృష్ణుడు కూడా మనలాంటి వాడే, అతను కూడా
నిరాకార బ్రహ్మమే ఇలా ఆకారం తీసుకొని వచ్చింది అని చెప్పేసి అనుకుంటారనమాట. కాబట్టి అదే భాగం చెప్తున్నాను. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరం భావమజానంతో మమావ్యయం అనుత్తమం. సో అవ్యక్తం, అవ్యక్తం అంటే నిరాకార జ్యోతి, భగవంతుని శరీరం నుంచి వచ్చే కాంతిని జ్యోతి అంటారు. నిరాకార బ్రహ్మజ్యోతి వ్యక్తిం ఆపన్నం. ఆ అవ్యక్తమే ఇక్కడ వ్యక్తిగా వచ్చిందని మన్యంతే ఎవడనుకుంటాడు? మాం, నన్ను, నా గురించి అనుకుంటాడు. అబుద్ధయ, అబుద్ధయ అంటే ఏంటి అర్థం? బుద్ధి లేనివాడు అని అర్థం. అబుద్ధయ మాం అబుద్ధయ, బుద్ధి లేనివాడు ఏమనుకుంటాడు? అవ్యక్తం వ్యక్తిమాపన్న, నిరాకారం. అవ్యక్తం అంటే నిరాకారం అనమాట. వ్యక్తి అంటే పర్సనాలిటీ, వ్యక్తి అని అర్థం అనమాట. కాబట్టి నిరాకారమే ఇక్కడ ఆకారం తీసుకుందని అనుకుంటారే వాళ్ళని అభ్యుదయ అంటారనమాట. వీరనే మాయావాదులని కూడా అంటారనమాట. సవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మామోద్య పరంభావం అజానంతో. జానంత అంటే తెలుసుకోవడం, అజానంతో తెలుసుకోకపోవడం అనమాట. పరంభావం నా యొక్క సుప్రీం నేచర్, నా యొక్క పరంభావాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మం అవ్యయం అనుత్తమం. సో భగవంతుడు అదే చెప్తున్నాడు అనమాట. సో నా యొక్క అవ్యయమైనటువంటిది అంటే ఎలాంటి అవ్యయం అంటే ఎలాంటి డిగ్రడేషన్ చెందనిది, దిగజారినది అన్నమాట భగవంతుడి యొక్క రూపం. అనుత్తమం చాలా గొప్పది అన్నమాట. అలాంటి పరంభావాన్ని భగవంతుడి యొక్క ఆ, ఆధ్యాత్మిక దేహాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరన్నమాట. వాళ్ళు అందుకని చెప్పేసి ఆ జ్యోతిని కాంతిని పూజించాలనుకుంటారు అనమాట. ఓకే. సో మరి ఎందుకు అలా అర్థం చేసుకోలేకపోతున్నారండి? భగవంతుడికి నిత్య రూపం ఉంది, భగవంతుడి గుణాలు ఉన్నాయి, భగవంతుడి రకరకాల ఆ, లీలలు ఉన్నాయి. ఇవన్నీ ఉంటే వాళ్ళు భగవంతుడు ఆకారము, భగవంతుడి యొక్క వ్యక్తి అనే విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటే భగవంతుడు చెప్తున్నమాట. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకమాం అజమవ్యయం. నాహం ప్రకాశ, నా అహం, నా అంటే లేదు, చెయ్యను అనమాట. ప్రకాశ సర్వస్య, నేను మూఢోయం, మూడు అంటే మూడులు అనమాట. నాభిజానాతి, వాళ్ళకి తెలియజేయనివ్వను అంటున్నాడు భగవంతుడు. నేను వాళ్ళకి అడ్డంగా కట్టిన వేసేస్తా, నేను తెలుసుకోకుండా, నేను అర్థం అవ్వకుండా కట్టిన వేసేస్తాను అంటున్నాడు భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు ఇష్టం లేదండి ఇలాంటి మూర్ఖులకి నేను నన్ను తెలుసుకునే అధికారం ఇవ్వనని చెప్పేసి ఉంటాను అనమాట. నాహం ప్రకాశ్ సర్వస్య. ఈ విధంగా సూర్యుడు అంటాడు, అడ్డంగా మేఘాలు వచ్చేస్తే సూర్యుడు మనకు కనిపించడు అనమాట. సూర్యుడు ప్రకాశంగానే ఉంటాడు, కానీ మన కళ్ళకి సూర్యుడు కనిపించడు. ఇంకా ఊరు వెళ్తే అక్కడ మేఘాలు ఉండకపోతే అక్కడ సూర్యుడు మళ్ళీ కనిపిస్తాడు. సో అదేవిధంగా ఈ మేఘాలలాగా భగవంతుడి యొక్క మాయ భగవంతుని కప్పేస్తుంది అనమాట. ఎవరిని? మనల్ని కప్పేస్తుంది, భగవంతుని కప్పదు మళ్ళీ. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమృత మూడో నాలుగన్నది లోపము అజం అవ్యయం. అజం అంటే పుట్టుక లేని వాడిని, అవ్యయం అంటే ఇన్ఫాలబుల్, అచ్యుత అని అర్థం అనమాట. సో పతనం లేనివాడని అర్థం. అలాంటి నన్ను జనాల మూర్ఖులు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే యోగమాయ సమర్థ, యోగమాయ అనేటువంటి కట్టెంతో నేను వాళ్ళ బుద్ధిని కప్పేస్తానంటున్నాను అన్నమాట భగవంతుడు. ఓకే, అందుకని వాళ్ళు అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకని చెప్పేసి జ్యోతియే సర్వము, కాంతియే సర్వము, భగవంతుడి రూపం లేదు, ఇది లేదు, అది లేదు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు అని చెప్పేసి వాళ్ళ యొక్క సొంత బుద్ధితో అభిప్రాయాలు చెప్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళందరూ కూడా అబుద్ధి అంటున్నాడు. దేవతలను పూజించేవాడిని ఏమంటున్నాడు? అల్పబుద్ధి అంటున్నాడు. అంటే అట్లీస్ట్ తక్కువ తెలివి తక్కువ వాళ్ళంటున్నాడు. తెలివి తక్కువ అంటే తెలివి లేదని అర్థం కాదనమాట. అబుద్ధి అంటే తెలివి లేని వాళ్ళు. మాయావాదులు అసలు తెలివే లేదంటున్నాడు. దేవతారాధన అయితే అల్పబుద్ధి, తక్కువ తెలివి ఉంది అంటున్నాడు. అట్లీస్ట్ కొంత తెలివైన ఉంది వాళ్ళకి, కానీ వీళ్ళకి మాత్రం అబుద్ధయ, ఏమీ తెలివి లేదంటున్నాడు అనమాట. సో ఈ విధంగా ఆ, కృష్ణుడు ఆ, చాలామంది కృష్ణుడు భూమి మీద వచ్చినప్పుడు కూడా చాలామంది అర్థం చేసుకోలేకపోయారు. దుర్యోధన చూస్తూనే ఉన్నాడు, ధృతరాష్ట్రుడు చూస్తూనే ఉన్నాడు, ఇన్ని చేస్తున్నాడు కృష్ణ భగవానుడు, అయినప్పుడు కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. ఓకే, కృష్ణుడిని ఎంచుకుంటావా నారాయణ సేన ఎంచుకుంటావా అంటే దుర్యోధనుడు చక్కగా అయ్యో అయ్యో కృష్ణుడు, అర్జున్ నారాయణ సేన తీసేసుకుంటే నాకు కృష్ణుడు ఉంటాడు, ఈ కృష్ణుని ఏం చేసుకుంటాను అని చెప్పేసి అనుకున్నాడు అనమాట. అఫ్ కోర్స్ అర్జునుడు కృష్ణుని తీసుకుంటాడు. ఆ, దుర్యోధనుడు సేన వచ్చిందని చెప్పేసి, నారాయణ సేన వచ్చిందని చెప్పేసి చాలా ఆనందపడతాడు. బట్
ఎందుకంటే భౌతికంగా ఆలోచిస్తాడు అనమాట దుర్యోధనుడు. సో కృష్ణుడి యొక్క గొప్పదనం గురించి అర్థం చేసుకోలేకపోయాడు అన్నమాట దుర్యోధనుడు. నాకెంత పార్టీ ఉంది, నాకెంత ఆడి ఉంది, అంత భౌతికంగా క్యాల్కులేట్ చేస్తున్నాడు అనమాట. అర్థమైంది. కాబట్టి ఈ విధంగా భగవంతుడు డైరెక్ట్గా వచ్చి కళ్ళ ముందు కనిపించిన జనాలు భగవంతుని అర్థం చేసుకోలేరు అనమాట. సో ఎందుకంటే భగవంతుడు ఒక భగవంతుడి యొక్క రూపం మాయదే కప్పిస్తాడు అనమాట. భగవంతుడు కప్పబాడు, మనం కప్పబడతాం అనమాట. ఓకేనా? కాబట్టి భగవంతుడు సర్వము తెలిసినవాడు. భగవంతుడి జ్ఞానం అనేది ఎప్పుడూ కప్పబడదు అని చెప్పడం కోసం భగవంతుడు చెప్తున్నాడు అనమాట. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. వేదాహం సమతీతాని, వేద అంటే తెలుసుకో, నాకు తెలుసు. సమతీతాని గతంలో జరిగిందంతా, వర్తమానాని ప్రజెంట్లో జరుగుతున్నదంతా, భవిష్యాని చ భూతాని ఫ్యూచర్లో జరగబోయేదంతా నాకు తెలుసు, భూతాని జీవులందరి గురించి నాకు తెలుసు, మాంతో వేదన కచ్చన, నన్ను మాత్రం ఎవడు తెలుసుకోలేకపోతున్నాడు, నన్ను మాత్రం ఎవడు తెలుసుకోలేడు అని చెప్తున్నమాట. అంటే కృష్ణుడికి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు అన్నీ తెలుసు, జీవులందరూ తెలుసు. నీ మైండ్లో ఏం ఆలోచన ఉంది, నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అన్నీ తెలుసు భగవంతుడికి. కానీ భగవంతుడి మైండ్లో ఏముంది, భగవంతుడు ఏంటనేది ఎవరు అర్థం చేసుకోలేరు అనమాట. సో ఎందుకంటే కారణం ఏంటి, ఎందుకు జీవులు భగవంతుని తెలుసుకోలేరు అంటే ఇచ్ఛాదేశ సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఇచ్ఛా ద్వేష, ఇది కావాలి ఇది వద్దు, ఓకే, ఇది బాగుంది ఇది బాగలేదు, ఇది ఇది నచ్చింది ఇది నచ్చలేదు, ఇది వేడిగా ఉంది ఇది చల్లగా ఉంది, ఇది మంచి ఇది చెడు, ఓకే, ఇది 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 పొగట్టా ఇది నిందా అనేటువంటి మనం ద్వంద్వాల్లో పడి ఉన్నాం అనమాట. అందుకని జీవుడు భగవంతుని అర్థం చేసుకోవాలన్నమాట. ఇచ్చా ద్వేష, నచ్చడం నచ్చకపోవడం అనేటువంటి ద్వంద్వాల్లో ఉన్నాం కాబట్టి భగవంతుని మనం అర్థం చేసుకోలేమన్నమాట. కాబట్టి ఎప్పుడు మరి ఎవడు అర్థం చేసుకోగలుగుతాడు, ఎవడైనా అర్థం చేసుకోగలుగుతాడు అంటే ఎస్, అర్థం చేసుకోగలుగుతారు. ఎవరంటే ఏ తంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతా. ఈశాం, ఎవరి యొక్క అంతగతం పాపం, పాపాలన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోయావు, జనానాం పుణ్యకర్మణాం, ఎవరైతే ఎవరైతే గత జన్మలో ఈ జన్మలో చాలా పుణ్యాలు చేస్తున్నారో, పుణ్యకర్మలు చేస్తున్నారో వాళ్ళు ద్వంద్వ మోహ వినిర్ముక్త. ద్వంద్వ మోహ వినిర్ముక్త అంటే ద్వంద్వాల నుంచి, మోహం నుంచి ముక్తులయ్యి భజంతే మాం దృఢవ్రత, వాళ్ళు నన్ను భజిస్తారు. ఎలా? దృఢవ్రత, చాలా పట్టుదలతో నిష్ఠతో. ఓకే, నిష్ఠ అంటే స్టడీగా స్థిరంగా భగవంతుని భజిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు చాలా స్థిరత్వం అనేది ఉంటుందన్నమాట, పట్టుదల అనేది ఉంటుందన్నమాట. అంటే విడిచిపెట్టరు అన్నమాట. పాపం చేసేవాడు పట్టుదలతో చేయలేడు, ఓకే, పుణ్యం చేయలేనివాడు పట్టుదలతో చేయలేడు. కాబట్టి ఎవడైతే అన్ని పాపాల నుంచి ముక్తుడయ్యాడు, ఎవడైతే నిత్యము పుణ్యకర్మలు చేస్తున్నాడో, పుణ్యకర్మలు అంటే ఏదో పుణ్యకర్మలు అంటే చాలా డీప్ మీనింగ్ ఉంది, చెప్తా తర్వాత నేను. పుణ్యకర్మలు అంటే ఏదో బిచ్చగాడికి ఆ, దానం వేయడమో, లేదంటే అన్నం పెట్టడమో, లేదంటే ఏదో లేని వాళ్ళకి ఏదో ఇవ్వడమో, ఏదో హెల్ప్ చేయడమో పుణ్యకర్మలు కాదండి, అది భౌతికం అనమాట. ఆధ్యాత్మికమైన పుణ్యకర్మల గురించి ఇక్కడ భగవాన్ చెప్తున్నాను. ఎవరైతే నిత్యం ఆధ్యాత్మిక కర్మలు చేస్తుంటారో వాళ్ళు మోహ ద్వంద్వ మోహాల నుంచి ముక్తులయ్యి నన్ను భజిస్తారనమాట. అది భగవంతుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి కాబట్టి సకామ కర్మ 16వ శ్లోకంలో భగవంతుని చెప్తున్నాడు, సకామ భక్తులు తను పూజిస్తారు. కాబట్టి ఇప్పుడు 4 రకాల సకామ భక్తులు మోక్షాన్ని కోరుకుంటారని భగవంతుడు చెప్పబోతున్నాడు. ఈ రెండు విషయాలు చెప్పేసి భగవంతుడి అధ్యాయాన్ని ముగిస్తారనమాట. సుమోక్షగామి అంటారు వాళ్ళు. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ తే బ్రహ్మ తద్విదు కృష్ణ మద్వాత్మం కర్మ శాకిలం. జరా మరణ మోక్షాయ. సో సో జనాలు, తెలివైన వాళ్ళు, జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ, వృద్ధాప్యం నుంచి, ముసలితనం నుంచి, చావు నుంచి ఆ, ముక్తి కావాలని చెప్పేసి నన్ను ఆశ్రయిస్తారు, నన్ను భక్తి చేస్తారు. ఆ, వాళ్ళే యాక్చువల్గా నిజంగా బ్రహ్మస్వరూపము, వాళ్ళు బ్రహ్మం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు, ఆత్మ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు. ఓకే, సో అని చెప్పొచ్చి ఆధ్యాత్మము, కర్మ,
అని భగవంతుడు చెప్తాడనమాట. సో దాని తర్వాత వాళ్ళు నాకు తెలుసు, ఆ, వాళ్ళు తెలిసిన వాళ్ళని ఆది భూతం అంటారు. దాని తర్వాత ఆది దైవం అంటారు, ఆది యజ్ఞం అంటారు. ఈ విధంగా వాళ్ళు నా యొక్క చైతన్యంతో నన్ను అర్థం చేసుకొని మృత్యు సమయంలో వాళ్ళు నన్ను అర్థం చేసుకోగలుగుతారు ప్రయాణకాలి అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో ఇలా చెప్పేసరికి అర్జునుడు చాలా డౌట్స్ వస్తాయన్నమాట. ఏంటి ఆది బ్రహ్మ, ఆది దైవం, ఆది యజ్ఞము అన్నీ అంటున్నావు కృష్ణ, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పేసి చెప్తే అడుగుతాడు వచ్చే అధ్యాయంలో భగవంతుడు. ఇవన్నీ ఈ 2 శ్లోకాలకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ అధ్యాయంలో ఇస్తాడనమాట. ఓకే. సో 7వ అధ్యాయంలో మనం అర్ధార్థి జిజ్ఞాసు జ్ఞాని చ భరతర్షభ, ఇలా వీటి గురించి చర్చించుకున్న 4 రకాల భక్తులు అంటే కోరికలు ఉన్న వాళ్ళు అనమాట, నన్ను శరణాగతం అవుతారు. ఓకే అని చెప్పేసి చెప్తున్నాడు. సో మొత్తం మీద అధ్యాయంలో 4 రకాల వ్యక్తులు శరణాగతం అవ్వరు, 4 రకాల వ్యక్తులు శరణాగతం అవుతారు. దాని తర్వాత ఏ విధంగా కృష్ణుడిని గురించి వినడం ద్వారా కృష్ణుని గురించి మనం అర్థం చేసుకోగలుగుతాము. కృష్ణుని గురించి వినకుండా మనం అర్థం చేసుకోలేము. కాబట్టి కృష్ణుడు భగవద్గీత అంతా చెప్పింది దేనికోసం? వినమని. వింటేనే అర్జునులో మార్పు వచ్చింది. అర్జునుడు ఒక భౌతికమైనటువంటి దృష్టి నుంచి ఆధ్యాత్మిక దృష్టిని తెచ్చుకుంటాడు అనమాట. ఓకే. ఏ విధంగా కృష్ణుడు సర్వము వ్యాపకమై ఉన్నాడు. సర్వం సృష్టికంతా అతనే, సృష్టించింది అతనే, దాన్ని నడిపించేది అతనే, దానికి ఆధారమై ఉన్నవాడు అతనే, దాంట్లో ఉండేటువంటి సారం కూడా అతనే అనమాట. సో అని చెప్తాడు. దాని తర్వాత 4 రకాల వ్యక్తులు తను అంగీకరిస్తారు, 4 రకాల వ్యక్తులు అంగీకరించరు. కొంతమంది దేవదేవతలను పూజిస్తారు, కొంతమంది నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తారు. వాళ్ళందరినీ కూడా అల్పజ్ఞానులు, అల్పబుద్ధులు లేదా అబుద్ధులు అని చెప్పేసి భగవంతుడు చెప్తాడు, తిరస్కరిస్తాడు. దాని తర్వాత దేవతారాధన గురించి భగవంతుడు చెప్తాడు. దేవతలను పూజించే వాళ్ళు దేవతల దగ్గర వెళ్తారు, నన్ను పూజించే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. దేవతలను పూజించే వాళ్ళ యొక్క ఫలితాలు అన్నీ కూడా తాత్కాలికమై ఉంటాయి, కానీ నన్ను పూజించే వాళ్ళ యొక్క ఫలితాలు పర్మనెంట్ అయి ఉంటాయి అని భగవంతుడు చెప్తాడనమాట. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. సో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చు, మీరు అన్మ్యూట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తున్నాం. సో ఏమైనా ఉంటే అడగండి. మొహమాటం పడితే మనకేది జ్ఞానం రాదనమాట. ఏదైనా ఉంటేనే అడిగితేనే జ్ఞానం వస్తుంది అనమాట. మనసులో ఏది ఉంచుకోకూడదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అదే పుణ్యకార్యాల గురించి చెప్తా అన్నారు కదా, భౌతిక పుణ్యకార్యాలు, ఆధ్యాత్మిక పుణ్యకార్యాలు. అంటే ఇక్కడ పుణ్యకార్యాలంటే భౌతికమైన పుణ్యకార్యాలంటే అంటే ఏ వ్యక్తికైనా మనం చేసేది తాత్కాలికమైనటువంటి లాభం ఇస్తే అది భౌతికం అనమాట. ఏదైనా ఆధ్యాత్మిక భౌతిక చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. మనం ఫుడ్ పెడితే ఆడు 3 గంటల ఆకలి తీరుతుంది అనమాట, మళ్ళీ దాని తర్వాత ఆకలి వేస్తుంది అనమాట. ఓకే. అదే వ్యక్తికి మనం జాబ్ ఇప్పిస్తే జీవితాంతం ఎంతో కొంచెం సంపాదించుకుంటాడు, లైఫ్ లాంగ్ వాడికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అంటే వాడు ఫుడ్ పెట్టిన దానికన్నా వాడు జాబ్ ఇప్పిస్తే చాలా ఎక్కువ మేలు చేసినట్టు ఉంటుంది అనమాట. కానీ ఆధ్యాత్మిక దృష్టిలో చూసుకుంటే అది కూడా తాత్కాలికం. ఎందుకంటే ఈ జన్మలో ఏదో జాబ్ ఇప్పించాం, ఏదో కష్టపడి వచ్చే జన్మలో ఎలా ఉంటాడో, వచ్చే జన్మలో వాడి ఫుడ్ లేకుండా జాబ్ వచ్చేటట్టు మనం చేయగలుగుతామా? మనం వాడితో ఉంటామా? ఉండలేమన్నమాట. కాబట్టి అది కూడా తాత్కాలికం అనమాట. కాబట్టి ఏ వ్యక్తికైనా పుణ్యకర్మ అంటే శాశ్వతంగా సనాతనంగా వాడికి అన్ని సమస్యలు ఇంకా ఫరెవర్ సనాతనంగా వాడికి పోయేటట్టు చేయడమే నిజమైనటువంటి పుణ్యకర్మ అనమాట. కాబట్టి పుణ్యకర్మ అంటే వేరే వ్యక్తికి ఆధ్యాత్మికంగా హెల్ప్ చేయాలి. ఆధ్యాత్మ అంటేనే పర్మనెంట్ బెనిఫిట్ అనమాట. పర్మనెంట్, అందరికీ పర్మనెంట్ జాబులు కావాలి ప్రపంచంలో, కానీ ఏ జాబు పర్మనెంట్ కాదనమాట, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ జాబ్. కాబట్టి గవర్నమెంట్ జాబ్ కూడా పర్మనెంట్ కాదు, ఎందుకంటే అంత టెంపరీ ప్రపంచంలో. కానీ ఎక్కువ కాలం ఉంది కాబట్టి పర్మనెంట్ అంటారు. సో కాబట్టి ఏదైనా మనం చేస్తే వ్యక్తికి పర్మనెంట్గా బెనిఫిట్ చేయాలన్నమాట. పర్మనెంట్ లాభమే నిజమైనటువంటి. పర్మనెంట్గా చేసే దానికోసమే మనం భగవద్గీతలు అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని దీనికి ఎంఫసిస్ చేస్తాం అనమాట, నొక్కి చెప్తాం. సో ఇది ముఖ్యం అనమాట. సో బయట ప్రపంచంలో చాలామంది చాలా పనులు చేస్తుంటారు అనమాట. వాడికి దుప్పటి ఇచ్చాము, లేదంటే వాడికి వ్యాధికి నయం చేశాము, లేదంటే వాడికి ఫుడ్ ఇచ్చాము, లేదంటే వాడికి చదువు చెప్పించి అమెరికా పంపించాము, ఇవి చెప్తుంటారు అనమాట. ఇవన్నీ ఏంటంటే తాత్కాలికం అనమాట. మంచిదే, తప్పేం కాదు. ఏమీ చేయని వాడికన్నా వాళ్ళు చేసేది చాలా బెటర్. అట్లీస్ట్ కొంతకాలమైన వాడికి ఏదో ఒకటి చేస్తున్నారు కాబట్టి మంచి వాళ్ళే, కానీ అది తాత్కాలికం అనమాట. ఓకే. అనంతకాలంతో పోల్చుకుంటే నువ్వు 5 సంవత్సరాలు హెల్ప్ చేసినా, 10 సంవత్సరాలు హెల్ప్ చేసిన వ్యక్తికి ఏమీ నిజంగా ఏమీ హెల్ప్ చేయట్లేదని అర్థం అనమాట. సో అదేమి బెనిఫిట్ అనేది నిజంగా ఉండదన్నమాట. కానీ వ్యక్తిని భక్తి మార్గంలో తీసుకొస్తే
భగవంతుడి యొక్క ఆశ్రయం ఇచ్చేటట్టు చేస్తే అలాంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని నిజంగా భక్తి పుణ్యకర్మలు అంటారనమాట. ఓకే. సో భౌతికంగా చేసేవన్నీ కూడా టెంపరీ అనమాట. సో ఇలాంటి పుణ్యకర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళను అంటే ఎవరైనా డొనేషన్ ఇచ్చారనుకోండి, బయట వాడికి పేదవాడికి డొనేషన్ ఇచ్చలేదని లేదు, అన్నదానానికి డొనేషన్ ఇచ్చారనుకోండి, అవన్నీ తాత్కాలిక అనమాట. అదే భక్తి ప్రచారానికి ఎవరైనా డొనేషన్ ఇచ్చారనుకోండి, లేదంటే ఎవరైనా మందిరం కట్టారు, భగవంతుడికి కనెక్ట్ చేస్తున్నారు వాళ్ళని, లేదా ఎవరైనా భక్తి చేసి భగవద్గీత డొనేషన్ ఇచ్చారు, భగవద్గీత బుక్ కొని ఇచ్చారనుకోండి, ఆ భగవద్గీత చదివి వాడి జీవితం మారిపోతుంది అనమాట. సో అది ఆధ్యాత్మిక పుణ్యం అనమాట. అదే భౌతికమైన పుస్తకాలు ఏదో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదో చదివేసి ఇస్తే వాడు ఏదో వస్తుంది భౌతికం, వాడు వచ్చే బెనిఫిట్ అంతా కూడా భౌతికం అనమాట. కాబట్టి అది తేడా అనమాట. ఆ వ్యక్తిని పూర్తిగా పరివర్తన చేసేటట్టు చేసేటువంటి పుణ్యకార్యాల్ని ఆధ్యాత్మిక కార్యాలు అంటారనమాట. ఓకే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఓకే, డౌట్స్ లేకపోతే ఇక్కడ ముగిద్దాం. హరే కృష్ణ. సరే మళ్ళీ కలుద్దాం. శ్రీమద్ భగవద్గీత కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై.